दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्ते नैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समान सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा प्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. అటుపక్క వసంత పంచమి, ఇటుపక్క రథసప్తమి, రెండిటి మధ్య ఘడియల్లో మనం ఆ సూర్యవంశానికి చెందినటువంటి రామచంద్రమూర్తి యొక్క చరిత్రని, ఏ చరిత్ర అయితే సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో వాల్మీకి దాకా వచ్చిందో ఆ చరిత్రని మనం చెబుతూ ఉన్నాం. చక్కటి సన్నివేశంలో ఉన్నాం. ఇప్పుడు మనకి ఇంతవరకు కిందసారి మనం ఇంకా తప్పలేదు, రావణాసుని మనకి పంపించక తప్పలేదు. మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తడం కోసం సిద్ధమయ్యేవాడు, వెళ్ళిపోయాడు. ఆఖరి జన్మ ఇంకొకటి మిగిలింది. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణుడు, శిశుపాల దంతవక్రుడు, వాడి యొక్క జయ విజయుల యొక్క చరిత్ర అది. మొత్తానికి ఆ రామచంద్రమూర్తికి రా మా అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే ఒక కారణం చెప్పారు. ఋషి ప్రాణాన్ హరంతి ఇది రా. రాహ అంటే ఋషి ప్రాణాలను హరంతి, తేషాం మరణహేతుభూత రామ. రాక్షస మరణం, రాక్షసలో రా అనేటువంటి మౌరక్షం, మరణంలో మా అనేటువంటి మౌరక్షం, అవి రెండు తీసుకుంటే రామ అయింది. కాబట్టి రాక్షసులని మరణాన్ని కలిగించేవాడు కాబట్టి ఆయన పేరు రాముడు అయ్యారండి. రాక్షసుని మట్టి పెట్టేవారండి అని చెప్పి ఆయన మాతంగ ఇవ సింహేన గరుడేనేవ పన్నగ. ఒక మాతంగం మీదకి సింహం ఎగిరినట్లుగా, ఒక పన్నగం మీదకి గరుడు వచ్చినట్లుగా రావణాసుడి మీద పడ్డారు రామచంద్రమూర్తి. అంటే ఇంకా రావణాసుడు తప్పించుకునేటువంటి అవకాశం లేనే లేదు. ఇదివరకు రావణాసుడు చాలా దెబ్బలు తిన్నాడు, ఎంతో మంది చేత యుద్ధం చేశాడు, తన్నులు కూడా తిన్నాడు, ఎన్నో పరాభవాలు కూడా పొందాడు, వాడికి అలవాటు. అందులో యో వజ్రపాత శని సన్నిపాతాత్ నచుక్షుభేన చచాల రాజా. ఒక్కనాడు కూడా, ఒక్క బాణపు దెబ్బ కూడా నచుక్షుభే నచాల, వాడికి ఏమీ దెబ్బ తగలలేదు, వాడు ఏనాడు కంగారు పడలేదు, ఏమాత్రమూ బాధపడలేదు. ఎన్ని యుద్ధాలు, ఎన్ని దెబ్బలు తగిలినా. అంటే వజ్రాయుధపు దెబ్బలు పడుతున్నా కూడా, పిడుగుల మీద పడుతున్నా కూడా, చిన్న పువ్వుల మీద పడితే ఎలా ఉంటుందో అలాగే ఉండేది. వాడు ఏనాడు దాని నుంచి పెద్దగా బాధపడలా, కదిలేవాడు కూడా కాదు, అలా రాజులాగే అలాగే ఉండేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు ముఖంలో కాంతి కూడా తగ్గడం మొదలెట్టింది. చచాల రాజా మహర్షి చెప్పారు, రామబాణాలు తగులుతుంటే వాడు చచాల కదిలిపోయాడట మొట్టమొదటిసారి తన జీవితంలో. మొత్తానికి చేతిలోంచి ధనుసును మాత్రం వదలటం లేదు. చేతిలో ధనుసు ఉన్నంతసేపు ఎదుటి శత్రువుని యుద్ధానికి రమ్మని పిలుస్తున్నట్టే లెక్క. ఎప్పుడైతే ధనుసు కింద పడేశాడో అప్పటికి రాముడు వారు బాణాలేదు. వాడి భయం అది. కళ్ళు మూతలు పడిపోతున్నాయి, ఒంట్లో రక్తం అంతా పోతూ ఉన్నది, ధనుసును వదిలేస్తానేమో, వదిలేస్తే రాముడికి తర్వాత బాణాలు లేదు. చేతిలో ధనుసు లేని వాడి మీద ఎందుకు యుద్ధం చేస్తారు రామచంద్రమూర్తి? చివరికి ఆఖరి బాణం తగిలాక చాపం చ ముమోచ వీర, చేతిలోంచి విల్లు కూడా జారిపోయింది. అక్కడితో రామచంద్రమూర్తి యుద్ధం చేయడం ఆపు చేసేసారు. మొత్తానికి అదేమిటి, చేతిలో బాణం పడితే నన్ను కొట్టాడు రామచంద్రమూర్తిని, ఎందుకు వాడికి అంత నమ్మకం అంటే, ప్రేక్షితజ్ఞాస్తు కోసలాహ. కోసల దేశపు రాజులందరూ కూడా ఇంగితజ్ఞులు. అవతల వాడి యొక్క బలాబలాన్ని నిర్ణయించి ధర్మ విరుద్ధమైనటువంటి యుద్ధం చేసేటువంటి అవకాశం లేదు వాడు.
ధర్మావిరుద్ధమైనటువంటి యుద్ధమే చేస్తారు వాళ్ళు, కాబట్టి నాకేం పర్వాలేదు అనుకున్నాడు. మొత్తానికి మీరు చూశారు రామచంద్రమూర్తి మాతలు చెప్పినటువంటి మాట ప్రకారం అమోఘ సూర్య సంకాశ బ్రహ్మదత్త అటువంటి బాణం తీశారు. ఆ దాన్ని ధనుసుకి సంధించి భూపిడి ప్రదేశంలో పెట్టగానే భూమి అంతా కనిపించడం మొదలెట్టింది. సర్వభూతంలో గడగడ వణికిపోవడం మొదలెట్టాయి. ఇంద్రుడు చేతిలోంచి విడిచిపెట్టబడినటువంటి వజ్రాయుధం పిడుగుపాటు ఎంత వేగంగా వెళుతుందో ఆ రకంగా రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బాణం ఉరకలు పరుగులతోటి వస్తూ ఉన్నది రావణాసుడి మీదకి. మొత్తానికి అది తిన్నగా వెళ్ళి అతని వక్షస్థలంలో దిగిపోయింది. అతని గుండెని చీల్చి వేసింది. అదే వేగంతో భూమిలోకి దిగిపోయి మళ్ళీ పాతాళంలోంచి బయటకు వచ్చి రామచంద్రమూర్తి యొక్క అమలు పొదిలో ఒదిగిపోయింది. మొత్తానికి చేతిలోంచి ధనుసు పడిపోయింది, బాణాలు పడిపోయి రావణాసుడి యొక్క శరీరం కూడా నేల మీద పడిపోయింది. వానరులందరూ జయ జయధ్వానాలు చేశారు. అంతరిక్షం నుంచి దేవదందువులు మోగుతున్నాయి. మూలవర్షం కురుస్తూ ఉన్నది. దేవతలందరూ కూడా వాళ్ళ కోరిక తీరింది అని ఆనందపడుతూ ఉన్నారు. అందరికన్నా సంతోషం సుగ్రీవుడికి ఉన్నది. ఎందుకని రామచంద్రమూర్తికి ప్రతిజ్ఞ చేశాడు, ఎలా అయినా సరే నువ్వు వాడిని ఓడించేలాగా నేను చేస్తాను అని. వేదాన్ని వెతికి వెతికి తెచ్చినట్టుగా అంతమైపోయినటువంటి వేదాన్ని నేను సీతమ్మ తెచ్చిస్తాను అని చెప్పి రామచంద్రమూర్తికి ఎక్కడుందో కనుక్కొని చెప్తాను అని చెప్పినటువంటి దాని యొక్క ఫలితం ఇవాళ కనపడుతూ ఉన్నది. సరే, మొత్తానికి గాలి సుగంధంతో వీసింది, చల్లగా వీచింది, మెల్లగా వీచింది. అందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు. సుగ్రీవుడు ఎందుకు ఆనందపడుతున్నాడంటే సావు తప్పి కన్నులు అట్టుపోయింది సుగ్రీవుడు రావణాసుడి విషయంలో. తాను వెళ్ళి రాముడితో చెప్పకుండా వెళ్ళి మేడ మీద కనపడగానే సుగ్రీవుడు రావణాసుడి మీద గెలిపాడు. ఒక్కడి దెబ్బేసి వచ్చేద్దాం రాముల వారికి ఎందుకు శ్రమ. సరే, మొత్తానికి దెబ్బలు తిని పరిగెట్టుకుంటూ వచ్చి రాముల వారి వెనకాల నిలబడిపోయాడు. మా ప్రభు ఎప్పుడే రేటు పని చేసే ఉంటాయని రాముల వారి చీవాట్లు కూడా వేశారు. ఇప్పుడు ఆనందంగా ఉన్నది. ఆనాడు నన్ను దెబ్బ కొట్టినవాడు ఈనాడు తాను దెబ్బతిన్నాడు. నేను కొట్టలేకపోయిన దెబ్బ మా స్వామివారు నా బదులుగా వాడి సంగతి చూశారు అని చెప్పి ఆనందపడిపోయాడు. అంగదుడు ఆనందపడుతున్నాడు. ఎందుకు? చాలా అవమానాలు పొందాడు రాయబారానికి వెళ్ళి. మరుద్గణాలన్నీ శాంతించాయి, దిశలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి, దిక్పాలకులందరూ ఆనందపడుతున్నారు. ఇన్నాళ్ళు మమ్మల్ని బందీలుగా చేసి ఊడిగం చేయించుకున్న రావణాసుడు పని ఇవాళతో అయిపోయింది అని వాళ్ళందరూ కూడా ఆనందంతో ఉన్నారు. దిశలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి, ఆకాశం నిర్మలంగా ఉంది, సూర్యుడు స్థిరమైనటువంటి ప్రభుతో వెలుగుతూ ఉన్నాడు. వానరులందరూ కూడా ఆ విభీషణుడితో పాటు రాముల వారి చుట్టూ చేరారు. హర్షాతిరేకంతో కేకలు వేస్తున్నారు. మొత్తానికి ఒక్కసారి అందరూ చూస్తుండగా విభీషణుడు బేరమన్నాడు. ఒక్కసారి భోరున విలపించడం మొదలెట్టాడు విభీషణుడు. ఎందుకంటే అన్నగారు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, ఇద్దరు ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి వారు. అటువంటి తన అన్నగారి మీద ఎంతైనా తెలియకుండా ఆయనకి కొంత ప్రేమ ఉండడం సహజం. అది రక్త సంబంధం వల్ల వస్తున్నటువంటి వ్యవహారం. నీ పరాక్రమంతో విక్రమంతో వినీతుడైనటువంటి నయకోవిదుడా హంసతూలికా తల్పాల మీద పడుకునేటువంటి వాడు నువ్వు ఇలాగా మట్టిలో పొరులుతూ నేల మీద పడడం ఏమైనా బాగుందయ్యా అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. అనేకమైనటువంటి ఆ భుజ కీర్తులతో అలంకరింపబడినటువంటి నీ భుజములు ఇప్పుడు నిశ్చేష్టములైపోయి ఉన్నాయి. సూర్య తేజస్సుతో వెలిగేటువంటి నీ కిరీటం ఏది? ఎక్కడుంది? అది బూడిదలో నేల మీద పొర్లుతూ ఉన్నది. కామమోహితుడవై నా మాటను నువ్వు లెక్క పెట్టలేదు అని చెప్పి వీళ్ళందరి గురించి బాధపడుతూ ఉన్నాడు. మనం యుద్ధకాండ నవాధిక శతతమ సర్గలోకి వచ్చాం. 6వ శ్లోకం దాకా మనం చెప్పుకున్నాం. 6వ శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చెప్పుకోవాలి అని చెప్పి మనం అనుకుని అక్కడితో ముగించాం. ఏమంటున్నాడు విభీషణుడు ఏడుస్తూ, గతసేతు సునీతానాం గతో ధర్మస్య విగ్రహః గత సత్వస్య సంక్షేపః ప్రస్తావానాం గతిర్గతా. ఏమని బాధపడుతున్నాడు? గత సేతు సునీతానా. సునీతి అంటే బాగా నీతి శాస్త్రం తెలిసినటువంటి వాడు. వాళ్ళందరికీ కూడా సేతు అయినటువంటి వాడు, అంటే ఒక బ్రిడ్జి లాంటి వాడు. అనేకమైనటువంటి నీతులు తెలిసినటువంటి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరిలోకి కూడా మంచి స్థానంలో ఉండి వారందరికన్నా పై స్థానంలో ఉన్నటువంటి వాడు గత సేతు. అటువంటి వాడు సేతు రూపంలో ఉన్నటువంటి వాడు గత వెళ్ళిపోయాడు కదా.
గతో ధర్మస్య విగ్రహ, ధర్మము యొక్క ఆకారమే అనదగినటువంటి రావణాసుడు వెళ్ళిపోయాడు కదా. గత సత్వస్య సంక్షేప, సర్వలోకాల్లోనూ శక్తి అంటే ఏమిటి, బలం అంటే ఏమిటి అనే దానికి ఒక ఉదాహరణ చెప్పండి అంటే రావణాసుడి పేరే ముందు చెప్పాలి. అంతటి మహాబలవంతుడైనటువంటి వాడు వెళ్ళిపోయాడు కదా. ప్రస్తావానాం గతిర్గత, అందరి ప్రస్తావనలకు స్తోత్రములకు పాత్రుడైనటువంటి వాడు ఒకే ఒకడు ఎవరున్నారు అని అడిగితే రావణాసుడు ఎంతవరకు. ముల్లోకాలను అందరూ కూడా కీర్తించేవారే, భయంతో కొందరు, భక్తితో కొందరు, మొత్తానికి అందరి చేత కీర్తనలు పొందినటువంటి వాడు, స్తోత్రాలు చేయించుకున్నటువంటి వాడు, అటువంటి వాడు వెళ్ళిపోయాడు కదా అని చెప్పి బాధపడుతున్నాడు. గత సేతు సునీతానాం, సేతువు అనేటువంటి మాట వాడాడు విభీషణుడు. సేతు అంటే అర్థం ఏమిటి? గత సేతు సునీతానాం అనేటువంటి మాట ఒకటి వాడాడు ఆ విభీషణుడు రామచంద్రమూర్తి దగ్గర. సిన్వంతి భద్రంతి మృత్ పాషాణానిభి ఇది సేతు అని, మట్టితోటి రాళ్లతోటి కట్టబడేది అని అర్థంట సేతు అనేటువంటి మాటకి. సునీతానాం సేతు, సునీతం అంటే శీలము అని అర్థం, సచ్చరిత్ర అని అర్థం, సత్ప్రవర్తన అని అర్థం. వీటన్నిటికీ సదాచారము సాధూర్తము కలిగిన వీటన్నిటికీ నువ్వు సేతువు లాంటి వాడివి. అంటే వాడి దగ్గరికి వెళ్ళాలంటే నిన్ను అడిగి వెళ్ళాలి, నువ్వు అంతటి మొనగాడు, అందులో ఏదైనా సందేహం వస్తే నువ్వు తీర్చవలసి ఉంటుంది వాడి. కాబట్టి నీ చరిత్ర ద్వారా మాకు సునీతి అంటే ఏమిటో అర్థమవుతుందయ్యా. అటువంటిది, అటువంటి వాడవు నువ్వు, అటువంటి ఓ ఓ రావణ, నువ్వు ఈనాడు లేకుండా అయిపోయావు, మరణించావు సుమా అని చెప్పి బాధపడుతున్నాడు ఆ విభీషణ్. నువ్వు ధర్మస్య విగ్రహ, ధర్మ విగ్రహుడివి అంటే మూర్తి భవించిన ధర్మస్వరూపుడవు. ఆ కాబట్టి ఆ రామచంద్రుడు ఒక్కడికే కాడు ధర్మ విగ్రహుడు అనేటువంటి పేరు. ఆ రావణాసుడు కూడా ధర్మ విగ్రహుడు అని పేరు పెట్టారు. విశ్వామిత్రుడు కూడా ఒక చోట విగ్రహవాన్ ధర్మ అనేటువంటి మాట కనపడుతుంది మనకి రామాయణం. కాబట్టి 3 చోట్ల మనకి విగ్రహవాన్ ధర్మ అనేటువంటి మాట కనపడుతుంది. ఒకటి రాముడి విషయంలో మారీచుడు చెప్పింది, 2 విశ్వామిత్ర మహర్షికి, 3 రావణాసుడు కూడా విభీషణుడు మూర్తి భవించిన ధర్మమూర్తి వయ్యాను అని చెప్పారు. నిజంగా మూర్తి భవించిన ధర్మమూర్తి అయితే అటువంటి తప్పుడు పనులు ఎందుకు చేశాడండి, అన్నిసార్లు ఎందుకు చేశాడండి అంటే ధర్మం తెలియడం వేరు, దాని మీద పూనిక కలిగి ఉండి అరిషడ్ వర్గాన్ని అంతం చేసుకోవడం వేరు. తన యొక్క అహంకారాన్ని అంతం చేసుకోకుండా నేను ధర్మాత్ముడిని అనుకునేటువంటి వాడు ఎన్ని ధర్మాలు తెలిసినా కూడా ధర్మాన్ని పూర్తిగా పాటించలేడు అనేది రావణాసుడి యొక్క చరిత్రను చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ధర్మం తెలుసు వాడికి, అన్ని వేదాంగములు చదివినటువంటి వాడు. కాబట్టి ధర్మం తెలియక కాదు అతను చేసింది. దుర్యోధనుడు కూడా ఇటువంటి పాత్రే మనకి. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, నాకు ధర్మం అంతా తెలుసయ్యా, ఎందుకు అది చేయాలనిపించదు. జానామి అధర్మం నశమే నివృత్తి, అధర్మం ఏమిటో కూడా తెలుసు కానీ అది మానాలనిపించడం లేదు. కేనాపి దేవేన హృది స్థితేన, ఎవరో ఒక దైవం ఏదో నా హృదయంలో ఉండి నన్ను నడిపిస్తున్నారేమో నాకు తెలియదు, నా తప్పేం లేదు ఇందులో. ధర్మాధర్మం తెలిసినా కూడా నాకు అధర్మమే ఆచరించాలనిపిస్తుంది, ధర్మం ఏమాత్రమూ ఆచరించాలని అనిపించడం లేదు అంటాడు దుర్యోధనుడు. సరిగ్గా అలాంటి ప్రవర్తనే, అలాంటి ఆలోచన చేసినటువంటి వాడు రావణాసుడు. కాబట్టి అతడు చెప్తూ ఉన్నాడు, నువ్వు విగ్రహం మూర్తి భవించినటువంటి ధర్మం రూపం అయ్యా, కాబట్టి సమస్తమైన వారి యొక్క స్థుతులకి పాత్రుడు అయినావు అని చెప్పి. అంటే రావణాసుడు సంగతి తెలిసి కూడా విభీషణుడు ఇలా రావణాసుడిని పొగుడుతున్నాడు అంటే కొంచెం ఆశ్చర్యపడవలసినటువంటి విషయమే. వేదాంగులు చదివినటువంటి రావణాసురుడు గురించి చెప్పాడు విభీషణుడు. ఏషః ఆహితాగ్నిశ్చ మహాతపాశ్చ, మా అన్న రావణాసురుడు ఆహితాగ్ని అంటే నిరంతరము కూడా అగ్నిహోత్రం చేస్తూ ఉండేటువంటి వాడు, ముక్కాలలోనూ అధికాలముల్లోనూ అగ్నిహోత్రాన్ని చేసేటువంటి వాడు. మహాతపాశ్చ, చాలా గొప్ప తపస్సులు చేసినటువంటి వాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు రావణాసుడు. అంటే వేదములకి చదవడంలో కొన్ని పద్ధతుల్ని తానే ఏర్పాటు చేసినటువంటి వాడు. అంతవరకు రావణాసుడు చెప్పేదాకా ఘన అనేటువంటి తెలియదు. ఘనపాఠి అనేటువంటి పేరు ఘన రూపంలో వేదం చదివితే వస్తుంది. ఆ వేదాన్ని ఘన రూపంలో ఎలా చదివేయాలి అనేటువంటి రావణాసుడు చెప్పాడు అని కొందరు అంటారు. మొత్తానికి మహాశివభక్తుడే అతడు. జటాకటాహ
విభ్రమ భ్రమద్విరింప అనుకుంటూ పరమాద్భుతంగా శివుడి మీద స్తోత్రాన్ని కూడా ఆయనే రాశాడు చెప్తాను. గొప్ప యుద్ధనీతి విశారదుడు, యుద్ధనీతి బాగా తెలిసినటువంటి వాడు, శత్రువుని మానసికంగా ఎలా దెబ్బతీయాలో తెలిసినటువంటి వాడు. అతనికి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదేమో అనిపిస్తుంది. ఎన్ని రకాలుగా మోసం చేశాడు చూడండి. శత్రువు దెబ్బతీయడం అంటే ముందుగా మారీచుడిని పంపించి సీతను అపహరించి రాముల వారి యొక్క మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత యుద్ధ భూమిలో కూడా సీతమ్మని మాయా సీతను తెచ్చి చూపించి ఆమె శిరస్సును ఖండించి మళ్ళీ రామలక్ష్మణుడికి వానర సేనకి కూడా ధైర్యాన్ని తగ్గించేటువంటి ఏర్పాటు చేశాడు. చాలా ధైర్యంతో ఉన్నటువంటి సీతమ్మ దగ్గరికి మాయతో చేసినటువంటి రామలక్ష్మణుల శిరస్సును చూపించి నేను ఎప్పుడో చంపేశాను, ఇంకా వాళ్ళు ఉన్నారనుకుంటున్నావా అని ఆవిడ భయపెట్టాడు. ఈ రకంగా శత్రువుని కుటిల నీతితో దెబ్బతీయడం ఎలాగో బాగా తెలిసినటువంటి వాడు. ఇదంతా అదొక రకమైనటువంటి యుద్ధ నీతి. కాబట్టి నయానా భయాన అవతల వాడిని దారికి తెచ్చుకోవడం ఎలాగో బాగా తెలిసినటువంటి వాడు రావణాసుడు. సరే, మొత్తానికి అవసరమైతే భయపెట్టి ఒప్పిస్తాడు, లేకపోతే లంచం ఇచ్చైనా ఒప్పించడానికి సిద్ధపడతాడు. సీతమ్మ తన మాట విన్నప్పుడు సీతమ్మతో ఒక మాట చెప్తాడు, ఈ సమస్తమైనటువంటి భూమిని నేను నా అధీనంలో ఉన్నటువంటి రాజ్యాన్ని మీ నాన్న జనక మహారాజుకి ఇచ్చేస్తాను, సరేనా, నువ్వు నాతో వచ్చేసేయి. అంటే తండ్రి పుట్టింటి వారి మీద కొంచెం మమకారం ఉంటుంది కాబట్టి నీ పుట్టింటి వారికి పెద్ద ఆస్తి దక్కబోతూ ఉన్నది, నువ్వు నన్ను చేపట్టడం ద్వారా అని చెప్పి సీతమ్మకి కూడా ఒక చిన్న లంచాన్ని ఎరగా వేసినటువంటి వాడు రావణాసుడు. అంతేకాదు, తనకి వ్యతిరేకంగా ఎవరు ఏ మాట చెప్పినా నువ్వు రాముల వారి దగ్గర లంచం తీసుకొచ్చావు నాకు తెలిసినవి అంటాడు. అంటే లంచం ఇవ్వడం అలవాటు ఉన్నటువంటి వాడు అవతల వాడు కూడా లంచం తీసుకుంటాడు అనేటువంటి భ్రమలో ఉంటాడు. ఆ రకంగా మాటి మాటికి అవతల వాడిని, ఆఖరికి మాతలి తన రథసారథిని కూడా తిట్టాడు. మధ్యలో ఇతడు స్పృహ తప్పి పడిపోయినప్పుడు వెనక్కి తీసుకొచ్చేస్తే రథసారథి రాముల వారి దగ్గర లంచానికి కక్కుర్తి పడి యుద్ధంలో నన్ను వెనక్కి తీసుకొచ్చేసావు, నా పరాక్రమం అంతా పోయేలాగా, నాకు చెడ్డ పేరు వచ్చేలాగా, ఓడిపోయి రావణాసుడు వెనక్కి పారిపోయాడని అందరూ అనుకునేలాగా నువ్వు చేసావు అని చెప్పి తన సారథిని కూడా తిట్టినటువంటి వాడు రావణాసుడు. మొత్తానికి అతడు నమ్మిన ధర్మం రాక్షస ధర్మం. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అనేటువంటి మాటలు కూడా వాడేసుకుంటాడు. నేను పరదారాపహరణం చేస్తాను, తప్పే ఉంది అందులో, మేము రాక్షసుల జాతికి చెందిన వాళ్ళం, మాకు అది ధర్మం. నువ్వు మానవుడి ధర్మాన్ని తీసుకొచ్చి నాకు అంటగట్టి నువ్వు పరదారాపహరణం చేయడం తప్పు నాకు చెప్పకు, ఎందుకంటే అది రాక్షస ధర్మాల్లో ఒకటి అని చెప్పి తాను చేసిన ప్రతి చెడ్డ పనిని తాను సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. సత్పురుషుల్ని బాధించడం, బహుభార్యాత్వం, అలాగే అధర్మాలు చేయడం ఇవన్నీ మాకు మామూలే, దానిలో అర్థం ఆలోచించడానికే ఉంది సీత అంటాడు. అంటే తనని తాను సమర్థించుకుంటాడు చెడు పనులు చేసినప్పుడు కూడా. దానికి కారణం విపరీతమైనటువంటి శాస్త్రజ్ఞానం ఉంది. శాస్త్రాలు బాగా చదివేస్తే నువ్వు చేసిన ప్రతి పనిని శాస్త్రంలో ఒక వాక్యం ద్వారా సమర్థించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాని సందర్భాన్ని వదిలేసి, ఏ సందర్భంలో వాళ్ళ మాట చెప్పారో వదిలేసి, శుక్రాచార్యుడు అబద్ధం చెప్పినా తప్పు లేదయ్యా, వైవాహికంలో అబద్ధం చెప్పొచ్చు, ప్రాణ రక్షణలో అబద్ధం చెప్పుకోవచ్చు, పర్వాలేదులే అని ఇప్పుడు అబద్ధం చెప్పేసి అన్నాడు బలిచక్రవర్తితో. అది రాక్షస ధర్మం, పర్వాలేదన్నాడు. బలిచక్రవర్తి ఒప్పుకోలేదు. అయినప్పటికీ నేను అబద్ధం చెప్పను, ఇస్తానని ఇచ్చి తీరుతాను అన్నాడు. కాబట్టి రాక్షస ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ నేను వాళ్ళు చెప్పినట్టు రాక్షస ధర్మాలు ఏం చెప్పారో చేస్తే నావి కోపం తెచ్చుకుంటావు ఎందుకు సీతమ్మ అన్నాడు. కాబట్టి తాను చేసినటువంటి చెడ్డ పనులను తాను సమర్థించుకోవడానికి, శాస్త్రాలను కూడా వాడుకోవడానికి ఏమాత్రం మొహమాట పడడు రావణాసుడు. మొత్తానికి అటువంటి వాడు సునీతీనాం సేతు గత, అటువంటి గతో ధర్మస్య విగ్రహ, అటువంటి వాడు వెళ్ళిపోయాడు అని చెప్పి, ధర్మస్య విగ్రహ విరుద్ధం గృహణంతి అత్రైతి విగ్రహ, విరుద్ధంగా గ్రహించడం అనే దానికి విగ్రహం అని పేరు. ధర్మస్య విగ్రహ అంటే మూర్తిభవించిన ధర్మము, రామో విగ్రహవాన్ ధర్మ అటువంటిది కాదు. విగ్రహము అంటే విరుద్ధంగా గ్రహించడం, అంటే ధర్మాన్ని వంకర టింకరగా గ్రహించేటువంటి వాడు. అందులో చెప్పినటువంటిది ఒక సందర్భంలో అయితే వేరే సందర్భంలో దాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేసి తనని తాను సమర్థించుకునేవాడు. కాబట్టి ధర్మస్య విగ్రహ అంటే అది పొగడత కాదు. ధర్మస్య విగ్రహ అంటే విరుద్ధంగా ధర్మాన్ని గ్రహించి ఉన్నది ఉన్నట్టుగా గ్రహిస్తే వాడు రావణాసుడు కాడు. విరుద్ధంగా గ్రహిస్తాడు ధర్మాన్ని. అంటే ఒకటి అది చెప్తే ఇంకోలా వీడికి అర్థం అవుతుంది.
కాబట్టి ధర్మ విగ్రహ అనేటువంటి పేరు చెప్పాడు అని అనుకోవచ్చు మనం. మొత్తానికి సత్వస్య సంక్షేప, సంక్షేపించడం అంటే సంగ్రహించడం. బలం, సత్వము అనే మాటకి బలం అని అర్థం. సత్వస్య సంక్షేప, సమస్త బలము యొక్క కాన్సన్ట్రేషన్, అది కొంచెం పిండి దాని రసం తీసి చేస్తే ఆ బలం అంతా ఒక చోట చేరిస్తే ఎలా ఉంటుందంటే రావణాసురుడు ఉంటుంది. కాబట్టి ఆ బలాన్ని ఉపయోగించేవాడు ఎటువంటి కార్యానికైనా సిద్ధమే. తన సోదరుడు అన్నగారైనటువంటి కుబేరుని మీద కూడా యుద్ధానికి వెళ్ళి ఆయన ఆస్తిని లాగేసుకోవడానికి ఆ సత్వాన్ని వాడతాడు, ఆ బలాన్ని వాడతాడు. అక్కడ ఇంకా నీతి న్యాయం ధర్మం ఏముండదు. బలం ఎవరికుంటే వాడే గెలవాలి, బలం ఎవడిదైతే వాడిదే రాజ్యం ఉండాలి అనేటువంటి న్యాయాన్ని పాటించి తన వాళ్ళు తన వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ మీద కూడా యుద్ధానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఆ, ప్రస్తావానాం గతిర్గత, ప్రస్తావములు అంటే ప్రకృష్టమైనటువంటి స్తవములు, స్థుతులు, పొగట్టలు. రావణులకి అందరూ మనం అనుకున్నట్లు భక్తితోటో భయంతోటో పొగడ్తలు చెప్పేవారు. అటువంటి అన్ని పొగడ్తలు అందుకున్నటువంటి రావణాసుడు ఇప్పుడు ఇక లేడయ్యా. ఏదో రావణాసుడి మీద భక్తితోటి పొగుడుతున్నాడు విభీషణుడు రావణాసుడు అనుకుంటున్నాం కానీ అతను చెప్పిన మాట మళ్ళీ ఒకసారి గమనించండి. నీతికి సచ్చరిత్రకి వాడు ఒక సేతువు అని చెప్పాడు. సేతువు అనేటువంటి వాడికి అడ్డుకట్ట అని అర్థం. ధర్మానికి అడ్డుకట్టడం వాడు అంటే ధర్మం జరగనీయకుండా చూసేటువంటి వాడు. కాబట్టి హద్దు అయినటువంటి వాడు. అపర అలాగే ఆ సత్వగుణానికి రామచంద్రుడు ఒక ఉదాహరణ. అటువంటి సత్వగుణానికి అడ్డం పడేటువంటి వాడు వీడు. అటువంటి వాడు ఇప్పుడు లేడు. గతో ధర్మస్య విగ్రహ, విగ్రహము అంటే యుద్ధం అని అర్థం ఉంది. విగ్రహము అంటే విరోధము అని అర్థం ఉంది. ధర్మస్య విగ్రహ, ధర్మంతో యుద్ధం చేసేటువంటి వాడు, ధర్మానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి వాడు, అటువంటి వాడికి లేడు అని అర్థం. ధర్మ విరోధి పోయాడు అని అర్థం. గతో ధర్మస్య విగ్రహ అనే చోట ధర్మ శబ్దానికి ముందు ఒక అకార ప్రశ్లేష ఉంది అనుకుంటే గతో అధర్మస్య విగ్రహ అని కూడా అనుకోవచ్చు. అంటే ధర్మ విగ్రహుడు రాముడైతే అధర్మ విగ్రహుడు రావణాసురుడు. కాబట్టి విభీషణుడు నిజంగా రావణాసురుడు పొగుడుతున్నట్టు పైకి అనిపించినప్పటికీ కూడా అంతరార్థాలు చేసి ఆ పదాలను కనుక జాగ్రత్తగా చూసినట్లయితే రావణాసురుడిని ఎండగడుతున్నాడు, రావణాసురుడు చెడ్డగుణాలని చెప్తున్నాడేమో అనిపిస్తూ ఉంటుంది మొత్తానికి. మొత్తానికి గత సత్వస్య సంక్షేప, సత్వం యొక్క సంక్షేపం వీడు, అంటే బలం యొక్క సంక్షేపం వీడు. రామచంద్రమూర్తి అపరిమితమైనటువంటి సత్వం, వీడు పరిమితమైనటువంటి సత్వం, సంక్షేపించబడినటువంటి, తక్కువ చేయబడినటువంటి, చిన్నగా చేయబడినటువంటి సత్వం వీడిది. అటువంటి వాడు వీడు. సమస్త ప్రస్తావానాం గతిర్గత, ప్రస్తావనములు అంటే స్తోత్రములకు ఆ లక్ష్యభూతమైనటువంటి వాడు ఇప్పుడు లేడు అన్నాడు. ప్రస్తావనల సమస్త ప్రస్తావనలకు లక్ష్యము రావణుడు అయ్యాడు. ప్రస్తావన అనేటువంటి మాటకి స్తోత్రం అనే కాకుండా ఇంకొక అర్థం ఏంటంటే ఆ మాట్లాడుకోవడం అర్థం. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా రావణాసుడి గురించే మాట్లాడుకునేవారయ్యా. అన్ని చెడ్డ పనులు చేసేవాడు వాడు. మంచి పనులు చేసేవాడి గురించి మాట్లాడుకోవడం తక్కువగా ఉంటుంది, చెడ్డ పనులు చేసేవాడి గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. కాబట్టి సమస్త ప్రస్తావనలకు రావణ దురాగతాల గురించే సమస్తమైనటువంటి జనుడు మాట్లాడుకుంటూ ఉండేవారయ్యా ఇప్పుడు. అంటే ప్రసంగేన స్తవనం ప్రస్తావనం, మాటల వశాత్తు పొగడడం ప్రస్తావనం. అంటే కార్యోచితంగా మాట్లాడడం, లేనిది ఉన్నట్టు మాట్లాడడం, అవతల వాడి మెప్పు కోసం మాట్లాడడం ప్రస్తావనం. కాబట్టి తాను పొగిడేటువంటి వారందరూ దాని మీద భక్తితో పొగట్టం లేదయ్యా, వాళ్ళకి ఏదో పని కావాల్సి ఉంది అందుకని పొగుడుతూ ఉన్నారు. అలాగా ఆ నిజము కానటువంటి పొగడ్తలకి స్థానమైనటువంటి వాడికి లేకుండా పోయాడు కదా అని చెప్పినట్టు కూడా అవుతుంది. మొత్తానికి ఆ రకంగా బాధపడుతూ ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఆదిత్య పతితో భూమౌ, ఆదిత్యుడు భూమి మీద పడిపోయాడా, నేల మీదకి వచ్చేసాడా. మగ్నస్తమసి చంద్రమాహ, చంద్రుడు చీకట్లో కలిసిపోయాడా. చిత్రభాను ప్రశాంతార్చి, అగ్నిహోత్రుడు గాని చల్లారిపోయాడా అన్నట్లుగా ఉందయ్యా రావణాసుడి యొక్క మరణం. అంటే ఆ అస్మిన్ నిపతితే వీరే భూమౌ శస్త్రభృతాం వరే,
శస్త్రభృతాంబరుడైనటువంటి ఈ సమస్త శస్త్రములని ధరించి యుద్ధం చేసేటువంటి ఇతగాడు మరణించడం చాలా బాధగా ఉన్నది, చాలా నమ్మశక్యముగా లేదు నాకు అని బాధపడుతూ పలుకుతూ ఉన్నాడు భీషణుడు. మొత్తానికి ఆ ఇంకా రకరకాలైనటువంటి మార్గాల్లో రావణ వహన గురించి చెప్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు భీషణుడు. కిం శేషమిహ లోకస్య గత సత్వస్య సంప్రతి రణే రాక్షస శార్దూలే ప్రసుప్త ఇవ పాంసుషు. పాంసుషు రణభూమి అందరి దుమ్ములో ధూళిలో మట్టిలో ఈ రాక్షస శార్దూలుడైనటువంటి రావణాసురుడు పడుకుని ఉండగా, నేల మీద పడి ఉండగా, ఈ లోకంలో ఇంకేం మిగిలిందయ్యా? పరాక్రమం ఎక్కడ మిగిలింది? పరాక్రమానికి స్థానమైనటువంటి వాడు పోయాడు కాబట్టి, బలానికి స్థానమైనటువంటి వాడు పోయాడు, సమస్తమైన జనుల యొక్క పొగడ్తలు తీసుకునేటువంటి వాడు పోయాడు. ఇంకేం మిగిలింది ఈ సృష్టిలో మనకి? ధృతి ప్రవాల ప్రసహాగ్రే పుష్ప తపోబల శౌర్య నిబద్ధ మూల ప్రణే మహాన్ రాక్షస రాజవృక్ష సమ్మర్దితో రాఘవ మారుతేనా. రకరకాల పోలికలతో రావణాసురుడు యొక్క మరణాన్ని ఊహిస్తూ ఉన్నాడు భీషణుడు. రాఘవ మారుతేనా, రాఘవుడు అనేటువంటి జంఝా మారుతం ఒకటి వచ్చి రాక్షస రాజవృక్ష సమ్మర్దిత, రాక్షసరాజు అనేటువంటి ఒక మహావృక్షం ఒకటి వేళతో సహా పెళ్లగించి లాగేసింది ఆ అద్భుతమైనటువంటి జంఝా మారుతం వచ్చి, ఆ గాలి వచ్చి. ధృతి ప్రవాళ, ఆ వృక్షానికి ధైర్యమే చిగురు. ప్రసహాగ్ర్య పుష్ప, సహనమే అనేటువంటిదే ఒక పుష్పము. తపోబల, తపస్సు అనేటువంటి బలమున్నది ఆ చెట్టుకి. శౌర్య నిబద్ధ మూల, శౌర్యము అనేటువంటి దృఢమైనటువంటి కాండం ఉన్నది, దానికి మూలం ఉన్నది, వేరు ఉన్నది. అటువంటి మహాన్ రాక్షస రాజవృక్ష రణే సమ్మర్దిత రాఘవ మారుతేనా. రాఘవుడు అనేటువంటి జంఝామారుతం వచ్చి రావణుడు అనేటువంటి రాక్షస వృక్షాన్ని పెళ్లగించి వేసింది కదా అని చెప్పి రావణాసురుడు వృక్షంతో రామచంద్రమూర్తిని జంఝామారుతంతో పోల్చాడు. రావణాసురుడు రాముడిని వృక్షంతో పోల్చాడు. అది యుద్ధం జరిగే ముందు మనం చూసాం. రామవృక్షం రణే హన్వి, రామవృక్షాన్ని యుద్ధంలో నేల కూలుస్తాను అన్నాడు. ఇప్పుడు రావణ వృక్షం కూలిపోయింది రాముడు అనేటువంటి జంఝామారుతం ముందు అని విభీషణుడు చెప్తున్నాడు. తేజో విషాణ కుల వంశ వంశ కోప ప్రపాదాపర గాత్రహస్త ఇక్ష్వాకు సింహ గృహీత దేహ సుప్తః క్షితౌ రావణ గంధహస్తి. గంధహస్తి, గంధహస్తి అనేటువంటి మాటకి ఏనుగు అని అర్థం. రావణుడు అనేటువంటి ఏనుగు నేల మీద పడిపోయింది. ఎందుకని? అది దాని మీద ఒక సింహం ఎక్కింది. ఏం సింహం అది? ఇక్ష్వాకు సింహావ గృహీత దేహ. దాని కుంభస్థలం మీదకి ఇక్ష్వాకు సింహం అనేటువంటి ఒక సింహం ఎక్కింది. దాంతో రావణుడు అనేటువంటి మదగజం కాస్త నేల కొరిగిపోయింది. ఆ సింహం రావణ మదగజాన్ని సంహరించింది. దానికి తేజో విషాణ, తేజస్సు అనేటువంటి దంతాలు ఉన్నాయి ఆ మదగజానికి. కులవంశము అనేటువంటి కులవంశ వంశ, దాని వెన్నెముక వీపు భాగం గట్టిది ఎలా ఉందంటే కులవంశము అనేటువంటిది, ఒక రాక్షస వంశము అనేటువంటిది వెన్నెముకగా ఉంది దానికి. కోప ప్రసాద పరగాత్రహస్త, దానికి కోపము ప్రసాదము అనేటువంటి వెనుక భాగము ఉందట, అది తొండం ఉందట. అది తొండమేమో అది అనుగ్రహం, కోపమేమో దాని యొక్క వెనుక భాగం. అంటే ఎప్పుడు కోపం చూపిస్తాడో ఎప్పుడు ప్రసాదం చూపిస్తాడో తెలియదు. అదైనా చూపించవచ్చు, ఇదైనా చూపించచ్చు. కాబట్టి అటువంటి పక్క భాగము తొండము కలిగినటువంటి రావణుడు అనే మదగజం ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రాముడు అనే సింహం చేతిలో మరణించి నేల కొరిగిపోయింది అని బాధపడుతున్నాడు విభీషణుడు. పరాక్రమోత్సాహ విజృంభితార్చి నిశ్వాస ధూమ స్వబల ప్రతాప తాపవాన్ సన్యతి రాక్షసాగ్ని నిర్వాపితో రామ పయోధరేణ. రాక్షస అగ్ని, రాక్షసుడు అనేటువంటి అగ్ని, రావణాసురుడు అనేటువంటి అగ్ని చల్లారిపోయింది.
దేంతో చల్లారిపోయింది? రామపయోధరేణ, రాముడు అనేటువంటి మేఘం వచ్చి రావణాసురుడు అనేటువంటి అగ్నిని చల్లార్చేస్తుంది. రామవర్షము మేఘవర్షం కురిసినటువంటి వానకి రావణుడు అనేటువంటి అగ్ని నిర్వాపిత, పూర్తిగా ఆర్పివేయబడింది. ఎలాంటి అగ్ని అది? పరాక్రమము, ఉత్సాహం అనేటువంటి 2 జ్వాలలు ఉన్నాయి కదా అగ్నికి. పరాక్రమోత్సాహ విజృంభితార్చి, పరాక్రమము, ఉత్సాహం అనేటువంటి జ్వాలలు వచ్చేటువంటి అగ్ని అది. నిశ్వాస ధూమ స్వబల ప్రతాప, అది నిట్టూర్పులు అనేటువంటి ధూమం ఉందట దానికి. అలాగే స్వబల ప్రతాప, తన బలం అనేటువంటి ప్రతాపం ఉంది. ప్రతాపం అంటే మిక్కిలి తప్పింపజేసేటువంటి శక్తి, బాగా కాల్చివేసేటువంటి శక్తి. కాబట్టి అటువంటి బలం అనేటువంటి ప్రతాపం ఉంది, నిట్టూర్పులైన ధూమం ఉంది, పరాక్రమం, ఉత్సాహం అనేటువంటి జ్వాలలు ఉన్నాయి. అటువంటి రావణాసురుడు అనేటువంటి అగ్ని రాముడు అనేటువంటి నల్లని ఆ కరుణావర్షాన్ని కురిపించేటువంటి మేఘం ఒకటి కనపడేటప్పటికి ఆ వానలో తడిసిపోయి పూర్తిగా ఆరిపోయింది రావణుడు అనేటువంటి అగ్ని. అంటే ఎన్ని రకాలుగా రావణాసురుడు యొక్క మరణం గురించి బాధపడుతున్నాడు విభీషణుడు మనకి అర్థమవుతుంది. సింహర్క్షలాంగూలక కుద్విషాణ పరాభిజిద్గంధ నగ నగంధహస్తి రక్షో వృషశ్చాపలకర్ణ చక్షు ఇటీశ్వర వ్యాఘ్రహతో అవసన్నః. ఇప్పుడు ఇంకో రకంగా పోలిక చెప్తూ ఉన్నాడు రావణాసురుడు. రాక్షసులు అనేటువంటి తోక ఉందట, మూపు కొమ్ములు కలిగి ఉందట. రాక్షసులు అనేటువంటి తోక, మూపు, కొమ్ములు కలిగినటువంటి, శత్రువుల్ని ఓడించేటువంటి, ఉత్సాహము అనేటువంటి మదగజం వంటిదైనటువంటి, చాపల్యం అనేటువంటి చెవులు, నేత్రములు కలిగినటువంటి రావణుడు అనేటువంటి వృషభం ఒకటి ఉంది. వృషభంతో పోలుస్తున్నాడు ఇప్పుడు రావణాసురుడు. ఆ వృషభానికి తోక, మూపులు, కొమ్ములు కూడా రాక్షస సేన. ఉత్సాహంతో ఉన్నటువంటి ఆ చెవులు, నేత్రములు కలిగినటువంటి ఆ వృషభం. ఎవరు చంపేశారు దాన్ని? రాముడు అనేటువంటి వ్యాఘ్రం చంపేసింది, పెద్ద పులి. రాముడు పెద్ద పులి, రావణాసురుడు ఒక వృషభము. రాముడు మహా నల్లని మేఘము, రావణాసురుడు అగ్ని. రాముడు ఒక పరమాద్భుతమైన జంఝామారుతము, రావణుడు ఒక చెట్టు. రావణుడు ఒక మద గజము, రామచంద్రమూర్తి సింహము. ఈ రకంగా రకరకాల పోలికలతో రావణాసురుడు ఏ రకంగా రాముని చేత చంపబడ్డాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు విభీషణుడు. వదంతం హేతుమద్వాక్యం పరిదృష్టార్థ నిశ్చయం రామ శోక సమావిష్టం ఇత్యువాచ విభీషణం. ఇలాగ ఆగకుండా వెక్కి 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 ఏడుస్తున్నటువంటి విభీషణుడు చూశారు రాముల వారు. అతని దగ్గరికి వచ్చి ఒక చిన్న చిరునవ్వుతోటి చెప్తూ ఉన్నారు. రామచంద్రమూర్తికి ఈ ఈ అనుభవం కొత్తది కాదు. మా అన్నగారిని ఎలాగైనా చంపేయండి అని కోరి సంహరింపజేసుకున్నటువంటి సుగ్రీవుడు వారి మరణించగానే వెక్కి వెక్కి ఏడ్చేశాడు. నేను అనవసరంగా మా అన్నని పొట్ట పెట్టుకున్నాను, నాదే తప్పు, నాకు బతకడానికి ఇంకా కోరిక లేదు అంటే రామచంద్రుడు అన్నారు, మీ అన్నగారి మీద నీకు ఇంత ప్రేమ ఉందని ముందు చెప్తే నేను చంపేవాడిని కాదు కదయ్యా. ఆ మాట ముందు చెప్పలేదు నువ్వు. ఎలా అయినా చంపేసేయా, అతను ఉండగా నాకు మనశ్శాంతి లేదు అని చెప్పి నువ్వు అడిగావు కాబట్టి నేను చంపారయ్యా, నాకు తెలియలేదు నీకు ఇంత ప్రేమ ఉందని అన్నారు రామచంద్రుడు. అంటే ఏమిటన్నమాట, మొదట వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, తర్వాత విషయం జరిగిపోయిన తర్వాత ఇంకొక రకమైనటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది మానవుడు. అది మనకి చూపిస్తూ ఉన్నారు రామచంద్రుడు. ఇటువంటి రావణాసుడు గురించి నిజంగా అతను చెడ్డవాడా, నిజంగా అతను మంచివాడేనా? ఎందుకంటే కాలం గడుస్తున్న కొద్దీ రకరకములైనటువంటి వెలులు పిచ్చులు కూడా మొదలి రావణాసురుడే గొప్పవాడు రాముడి కన్నా అనేటువంటి ఆలోచన పెట్టేటువంటి వాళ్ళు కూడా కొంత తయారయ్యారు. రావణాసురుని పెద్ద నాయకుడిగా, రాముడిని ప్రతి నాయకుడిగా చూపించిన వాళ్ళు తయారయ్యారు. రావణాసురుడు చక్కగా వాడి రాజ్యంలో, వాడి అడవుల్లో ఉంటే రాముడు అలాగే అయోధ్యలో ఉండి తాను పాలించుకోకుండా అడవుల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందండి? అసలు వచ్చిన తప్పు రాముడిదే, రావణాసురుడు కాదు అనేటువంటి అతి తెలివి మాటలు మాట్లాడేటువంటి వాడు కూడా ఎక్కువైపోయాడు. రకరకాల చలనచిత్రాల్లో కూడా రావణాసురుని మహా గొప్పగా చూపించడం మొదలుపెట్టారు. వాల్మీకి ప్రకారం తీశామని చెప్పినటువంటి రామాయణాల్లో రామచంద్రమూర్తి, లక్ష్మణుడు చూస్తూ ఉండగా సీతమ్మ ఎత్తుకుపోవడం చూపిస్తారు. అంటే రామచంద్రుడి చేతకాని వాడిగా చూపించాలి అనేటువంటి.
రాముడు మోసం చేసి వాడిద్దరిని దూరం చేసి తీసుకెళ్ళాడన్న మాట మార్చేశారు వాళ్ళు. ఈ రకంగా ఎలాగో అలాగ రావణాసురుడిని ఒక నాయకుడిగా, రామచంద్రమూర్తే ఎందుకు పనికిరాని ప్రతి నాయకుడు అన్నట్లుగా చిత్రించడం అనేది ఎక్కువైపోతుంది. దీనికి అందరికీ కారణం ఏమిటంటే తెలియకుండా ఓ రకమైన జాలి మానవుడికి కలుగుతుంది. ఈ రావణాసురుడి మీద. అది సరైనటువంటి విషయం కానప్పటికీ అప్పుడప్పుడు రావణాసురుడి మాటలు మాట్లాడడం రెండేసి అర్థాలు మనం చూసాం. రాముల వారిని వాడు మాటలు అన్నప్పుడు, నానా మాటలు అన్నప్పుడు పొగుడుతున్నాడు, తిడుతున్నాడు తెలిసేది కాదు. కొన్ని అర్థాలు, రెండర్థాలొచ్చి ఒక రకంగా చూస్తే రాముల వారిని ఎగతాళి చేసినట్టు కనిపించినా, సరి అయినటువంటి ఇంకొక అర్థంలో చూస్తే పొగుడుతున్నాడు అనేటువంటి మాట కూడా కనిపిస్తుంది. దీనికి కారణం ఏమిటి? రావణాసురుడులో ఉన్నటువంటి జీవుడు పవిత్రుడు. జయ విజయుల్లో ఒకడు. చేసినటువంటి ఒకానొక చిన్న తప్పు కారణంగా ఇంతటి శిక్షని అనుభవించేటువంటి పరిస్థితికి వెళ్ళాడు తప్ప, అతడు పరిపూర్ణంగా విష్ణు పార్షదుడు, విష్ణు పరిషత్తులో ఉండేటువంటి వాడు. దీన్ని బట్టి ఆలోచించి కొంతమంది లేదంటే అసలు రావణాసురుడు హృదయం లోపలికి వెళ్ళి చూడాలి అని చెప్పి ఆలోచించారు. మనకి పౌరస్య హృదయం అనేటువంటి ఒక అందమైనటువంటి చిన్న కావ్యం ఉంటుంది. ఎందుకంటే రావణాసురుడు అంటే అందరికీ కోపమే. చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతివాడు రావణాసురుడు తిట్టిపోసేవారు. వాల్మీకి రామాయణం ఉత్తరాఖండ కొంచెం వాడి యొక్క చరిత్రని మనకు చెప్తుంది. అనేకమైనటువంటి సందేహాలకు మనకు సమాధానాలు కూడా ఇస్తుంది ఉత్తరాఖండ. రావణాసురులోని జీవుడు ఎవడైతే ఉన్నాడో, జయ విజయులైనటువంటి జీవులే రావణ కుంభకర్ణుడు. ఉపాధి మారుతుంది కానీ లోపల ఉన్న జీవుడు సనాతనుడు, నాశనం లేనివాడు. అంటే ఈ ఉపాధిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని పూర్వ వాసనలు ఏవో ఉంటాయి అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. కాబట్టి రావణాసురుడికి గుడ్లు కట్టి పూజలు చేయక్కర్లేదు కానీ వాడిలో ఉన్నటువంటి జీవుడి వేదన ఎలా ఉండేది అని చెప్పి మనం ఆలోచించడంలో తప్పులేదు. కాబట్టి కాటూరి పింగళి కవులోని ఇద్దరు రావణాసురుడి యొక్క హృదయం ఇలా ఉండి ఉంటుంది అని చెప్పి పౌరస్య హృదయం అనేటువంటి ఒక చిన్న కావ్య ఖండికని రాశారు. అది మనం గనక అర్థం చేసుకుంటే, చదివితే చాలా అందమైనటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. ఉదాహరణకి ఇదంతా మోనోలాగ్, అంటే ఏకపాత్రాభినయంలో ఉంటుంది. రావణాసురుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరితోటి? సముద్రుడి దగ్గర నిలబడి మాట్లాడుతున్నాడు. తన యొక్క మహాభవనం మీద చూశాడు, సముద్రుడు కనిపించాడు. సముద్రుడు ఇలా జమ్మని వెనక్కి వచ్చేస్తున్నాడు తన లంక వైపు. వచ్చేస్తుంటే వాడు ఒక కేక పెట్టాడు. నురుగుల్ గ్రక్కుచు నూర్పు సందడులు మిన్నుల్ ముట్ట ఒక్కుమ్మడిన్ పరుగుల్ ద్రొక్కుచు శీర్ణకేశముల ఉద్బాహుండవై వచ్చు తత్తరముంగాంచిన ఉత్తలం పడెడి చిత్తంబు ఈ భయోద్వేగమెవ్వరిచే నీ కొనగూడె అన్నవపతి వాకృత్సవయా వెసన్. ఓ సముద్రుడా, నువ్వేంటి భయపడి వెనక్కి పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నావు మా లంక వైపుకి? నువ్వు అలా రెండు చేతులు ఎత్తి నీ జుట్టంతా చెరిగిపోయి అడుగులు తత్తరపడుతూ భయంతో వెనక్కి వచ్చేస్తుంటే కారణం ఏమై ఉంటుందో, నీకు ఎవరి నుంచి భయం వచ్చిందో నాకు అర్థం అవటంలా. భృకుటి మాత్రము చే మూడు భువనములకు విలయము ఘటించు జగదేక వీరులమట నీకు మద్బాహువింశతి నాకు నీదు వీచికా కోటి ఎట కోట వెరపికేలా. మనిద్దరం పక్క పక్కన ఉండేవాళ్ళం కదా. నా యొక్క 20 చేతులు నిన్ను రక్షించడం కోసమే ఉన్నాయి. నీ యొక్క సమస్తమైనటువంటి కెరటాలు 100 యోజనాల సముద్రాన్ని చుట్టూ పెట్టుకుని నన్ను ఎవరు జరి చేరకుండా నువ్వు నన్ను కాపలా కాస్తున్నావు. నీకేమవ్వకుండా నేను కాపలా కాస్తాను. కాబట్టి అసలు మనకి భయం ఎందుకు? నీకు నాకును భయం బటన్న నుడి ఎన్నండైన విన్నామా నేడి కంపమ్మునకున్ గతమ్ము కనరాదే సుంటయున్. నువ్వు నేను భయపడ్డ ఉంటుందా? సముద్రుడికి ఎక్కడైనా భయం ఉంటుందా? అలాగే రావణాసురుడు కూడా ఎక్కడైనా భయం ఉంటుందా? కానీ నీ భయం చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. పోనీ ఏదైనా ప్రళయం వచ్చేస్తుందా అంటే అదేం కనపడటం లేదు. ఎక్కడ అటువంటి లక్షణాలు ఏవి? భాస్కరుండే కాకారత వెలుగు వాయువును మున్నెట్టులు అట్టులే వీచు లేదే కల్పాంత పయోద గజ్జ కనరాదే తారకల్ రాలుటల్. ప్రళయం వచ్చే లక్షణాలు ఏంటి? ప్రళయంలో భయపడ్డా ఉంటే అర్థం ఉంది. నక్షత్రాలు రాలిపోవటం లేదు. వాయువు ఇదివరకు ఇట్లాగే వీస్తుంది. సూర్యుడు ఇదివరకు ఇట్లాగే ఉన్నాడు. కాబట్టి దేనికి భయపడుతున్నావు?
చంద్రహాసమున చేయి జారలేదు, ఔర్వశిఖియుని జఠర మందారలేదు. నా చేతిలోంచి చంద్రహాసం జారిపోతే నువ్వు భయపడిన అర్థం ఉంది. నీ లోపల ఉన్నటువంటి బడవాగ్ని అది కాస్త ఆరిపోతే నువ్వు భయపడిన అర్థం ఉంది. అది జరగలేదు, ఇది జరగలేదు, ఇంక దేనికి భయం? పోనీ సజ్జకార్ముకుడై రామచంద్రమూర్తి సింజి నీటాంకృతియునింత చేయలేదు. పోనీ రామచంద్రమూర్తి అయినా విల్లు ఎక్కుపెట్టి తన ధనుస్సుని సంధించాడు, అందుకని భయం వేస్తుంది అంటే ఇంకా అదేం అవలేదే, రామచంద్రమూర్తి ఇంకా ఇక్కడి దాకా రాలేదే అని వెంటనే అనుకున్నాడు. ఓహో, రామచంద్రమూర్తి అటుపక్క చివరికి వచ్చాడు, అందుకని విల్లు ఎక్కిపెట్టేటప్పుడు భయపడిపోయి సముద్రుడు వెనక్కి పరిగెత్తుకుని వచ్చేస్తున్నాడు రాముడిని చూసిన భయంతో అని రాముడు వచ్చాడా అనుకున్నాడు. అనుకుని నాటికి నేడా తలపున నాటెను స్వామికి వికుంఠ నగరోదితమౌ మాటలు దీర్ఘ విలంబము పాటించి విభుండు నన్ను వంచెగదే. ఎన్నాళ్ళైంది రామచంద్రమూర్తి చెప్పి వైకుంఠంలో దేవతలందరూ మొదలు పెట్టుకున్నప్పుడు నేను రాముడిగా వస్తాను, రావణాసుడు అంతం చూస్తాను, ఎప్పుడు చెప్పాడు? అప్పుడు చెప్పిన వాడు ఇప్పుడు రావడం బయటికి నా దగ్గరికి లంకానగరం దగ్గరికి దేవతలందరికీ అభయం ఇచ్చిన తర్వాత ఏడాది పాటు కౌశల్య గర్భంలో టింగురంగా అంటూ కూర్చున్నాడా? పోనీ అన్ని విద్యలు నేర్చుకుని అన్ని అస్త్రాలు తెచ్చుకుని విశ్వామిత్రుడి దగ్గర నుంచి నిమ్మకు నీరు తినట్టు నాకేసి చూడనే లేదు. పోనీ ఏదో పెళ్లి సందరు కదా, కొన్నాళ్ళు ఆగుదాం అని ఆగాను నేను. 12 ఏళ్ళు హాయిగా చక్కగా సీతమ్మతో కురుకుతూ కాపురం చేశాడా? ఒక్కనాడు నేను గుర్తుకు రాలేదే ఆ రాముడికి? ఒక 13 ఏళ్ళు నా గురించే పట్టించుకోకుండా వనాలు ధరించాడు. అబ్బబ్బబ్బయ్య, నాడు ఎదురు చూడమంటావయ్యా అని చెప్పి నేను బాధపడుతూ ఉన్నాను. పోనీ అని నేను ఆయన కనపడకుండా దాక్కున్నానా? ఆయన నన్ను చూడాలని ఎన్నెన్నో వేషాలు వేశారు. పాతాళాధిపు తోక త్రొక్కితి, శచీ ప్రాణేశు కైశ్యముడా చేతన్ బట్టితి, వెండి కొండ శివుతో సీతాచలేంద్రాత్మజో పీఠంబు అల్లల నాడ చేసితి కదా, ఈ విశ్వవిక్షోభము ఎలా తప్పింపడు స్వామి నన్నెరిగి మేలా నన్ను వంచుటల్. నేను ఊరికే లేదు కదా, పాతాళాధిపుడు అయినటువంటి ఆయన తోక తొక్కాను, ఆదిశేషుడు తోక తొక్కాను, ఆ శచీదేవి యొక్క జుట్టు పట్టుకుని లాగేశాను ఆ దేవేంద్రుడి యొక్క భార్యని. వెండి కొండ శివుడితో పాటుగా ఇలా పార్వతీదేవితో పాటుగా ఉన్నప్పుడు గౌరవ కనిపేశాను. ఇంత విక్షోభం చేస్తూ ఉంటే ఇదంతా చేయకుండా ఆయన చేయొచ్చు కదా, ఆయన చేతితో పని కదా. పెందరాళే నా దగ్గరికి వచ్చేస్తే నేను ఇవన్నీ చేసేవాడిని కాదు కదా. కానీ నాకెందుకు అనుమానం వచ్చింది. శివకోదండము దృంచె సీత వరించెన్ రాముడు అన్నప్పుడే మాధవు కార్యం బనుకొంటి. కోదండ ఎవరో విడిచేశారట, సీతమ్మను ఎవరో పెళ్లి చేసుకున్నారట రాముడు అనేవాడు అన్నప్పుడే అనుకున్నాను ఇదంతా విష్ణుమూర్తి వ్యవహారమే అని. భార్గవ భుజా దర్పాపహార క్రియాశ్రవణంబునన్ సరిదాకగా దినము వర్షం వైన ఉత్కంఠచే అవివేకం మున్న కన్ను కానగట్టు ద్రోహారంభముం చేసి ఎప్పుడైతే ఆ పరశురాముడి యొక్క గర్వభంగం చేశాడు ఈయన అని తెలిసిందో ఆ రోజు నుంచి రోజు ఒక యుగంగా నేను ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. ఇక్కడ ఆయనకి ఎన్నెన్ని బాధలు పెట్టాను నేను ఆయన్ని. దేవి జానకి ఎచటనే దేవి ఎనుచు దండకాటవి ఎల్గెత్తి తరుల గిరుల నమకి మృగముల ఖగముల నిలిపి అడిగి ఊరక వాపోయనట నన్ను మరచి విభుడు. సీతాపహరణం చేసినప్పుడు ఏమయ్యా రావణ, సీతను ఎక్కడ పెట్టావు నన్ను అడగచ్చు కదా. నేను ఆనాడు గుర్తు రాలేదు ఆయనకి, నన్ను చంపడం కోసమే కదా వచ్చాడు. ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి, ప్రతి కొండ దగ్గరికి వెళ్ళి, ప్రతి మృగం దగ్గరికి వెళ్ళి నా సీత ఎక్కడ, నా సీత ఎక్కడ అని అడిగాడు. నన్ను మర్చిపోయాడు. నన్ను నన్ను అడిగితే వెంటనే నేను చెప్పేసి ఉండేవాడిని. తమ్ము కుర్రమూపు నగేలు దమ్మి మోపి ఉబుకు వక్షమ్ము బాష్పమ్ములకు కనులు నగుచు నా తండ్రి ఆటిమై నడలు నాటి జాలి రూపు నా మోమున వేలు నేడు. చిన్నపిల్లవాడు లక్ష్మణుడు తండ్రికి సాయం అంట. అతని భుజం మీద తన హస్తపద్మాన్ని ఆనించి నిట్టూర్పులు విడుస్తూ కళ్ళ నుంచి దుఃఖాశ్రువులు నిరంతరంగా కారిపోతూ ఉంటే నా తండ్రి రామచంద్రమూర్తి జాలిగా అడవుల్లో నడుస్తున్నట్టే నా కళ్ళ ముందు ఇంకా కదలాడుతోంది అయ్యా సముద్రం.
పుడమి కానుపునేనట్లు పుడికి తెచ్చినది, పుడమి కానుపునేనట్లు పుడికి తెచ్చుటులు, జటాయువు చేవిని విలులితాశ్రు కలుషిత కపోలముల కెంపు దొలుక, క్రోధముద్రితాననుడై రామభద్రమూర్తి రావణా అని నన్ను పేర్వాడి ప్రతిన సలుపినప్పుడు కదా మనశ్శాంతి దొరికే. నేను ఎన్ని చేసినా పట్టించుకునేటువంటి వాడు చివరికి సీతమ్మను అపహరించిన తర్వాత ఓరి రావణా నేను అంతం చేస్తాను అన్నాడే, ఆ రోజు నుంచి నాకు ఎంతో మనశ్శాంతిగా ఉంది. దానికోసమే నేను ఎన్ని పనులు చేశాను. అది చేసేదాకా ఆయన కదలలేదు కదా. పదుగురులోన నన్గురుతు పట్టున లేదోయటంచు, రామచంద్రమూర్తి రావణుడు ఎవరో తెలుస్తాడో తెలీదో అని భయపడి సర్వభూ విదిత పరాక్రముండనై వీరిడి చేతలు పెక్కు చేసి నా పరాక్రమాన్ని చూపించడం కోసం అనేకమైనటువంటి వీర కార్యాలు నేను చేశాను. పదుగురు వీడు రక్కసుడన్ బెడ నిందల కగ్గమైటి. దానివల్ల ఏమైంది? ప్రతివాడు రావణుడు దుర్మార్గుడు, రావణుడు రాక్షసుడు అన్నాడు. అక్కడ నిందలన్నీ నా మీద వేశారు. నేను ఊరికనే చేశాను ఆ పనులన్నీ. రాములు వారి అటెన్షన్ నా వైపు తిప్పుకుందామని చేశాను. ఆయన ఒక్కసారి నన్ను చూడాలి అని చేశాను. మది మది నుండి నన్ను మరచే మాధవుడెంతటి క్రూర చిత్తుడు. ఆయన నన్ను మర్చిపోకుండా అవతారం ఎత్తిన వెంటనే నా దగ్గరికి వచ్చేస్తుంటే నేను ఇన్ని చెడ్డ పనులు చేసేవాడిని కాదు. ఇంత చెడ్డ పేరు తెచ్చుకోవడానికి కూడా సిద్ధపడకుండా ఉండేవాడిని. మునుల హింసించుటలు నాకు మనసా, సతుల చరణిడుటకేను పశువునో చెప్పు మీవే. మునులందరినీ హింసించడం నాకేమన్నా ఇష్టమా? ఈ పరసతులందరినీ చెరలో పెట్టడానికి నేనున్న పశువున? నువ్వే చెప్పబోయా సముద్రుడా. ఇట్లు తాను శంసు చేయుటలు కూడా ప్రభునకు వినోదమైన కావచ్చు. దాసజన గవేషణాయాతము తనకు కూర్చు క్రూర కర్మము మాత్రమే నేర నిజము. ఇలాగ నేను ఎన్నో క్రూర కర్మలు చేసిన మాట నిజమే, కానీ నా ప్రభువైనటువంటి రామచంద్రమూర్తి కష్టపడిపోయి చాలా దూరం ఎంతో అడవుల్లో నడిచి 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 నా కోసం వెతకడం అనేటువంటి క్రూరకర్మ మాత్రం నేను చేయలేనయ్యా. అది కూడా నా చేత చేస్తే గానీ ఒప్పుకోలేదు. అది కూడా ఆయనకు వినోదంగానే కనిపించింది. ఇంత చేసిన గాని నాకించుకంత మంచి దక్క నీడాయే మాధవుండు. ఆయన నన్ను చూడాలని కదా నేను ఇంత చేశాను. అయినా సరే నాకు ఇంత మంచి దక్కనివ్వలేదు కదా మాధవుడు. సాగరా ఏమి వచయింతు జానకమ్మ తల్లినే హరింపక తప్పదాయే. ఆఖరికి సీతాదేవిని దొంగలించేదాకా కూడా ఆయన నన్ను గుర్తుపెట్టుకోలేదు. నాకు అది చేస్తే గాని వీలవ్వకుండా చేశాడు. పని కూడా నా చేత చేయించేశాడు రామచంద్రమూర్తి. స్వామి ద్రోహము కూడా నేర్పెతుదకున్ వైకుంఠుడౌరౌరా, తానేమో నాకిడు బాసలో తలపడాయన్. ద్రోహం చేయడం కూడా నాకు నేర్పేశాడు. నేను ద్రోహం చేయడానికి కూడా సిద్ధపడి మోసం చేసి సీతమ్మని తీసుకుని వచ్చేలాగా చేశాడు. కానీ నాకు ఇచ్చినటువంటి మాట ఆయన మర్చిపోయాడు. రావణాసురుని సంహరించడం కోసం నేను వచ్చాను అన్నవాడు వెంటనే వచ్చి నన్ను సంహరించలేదు. గ్రుడ్డిలో కమ్ము తన్నే మెచ్చన్ దొసగెల్ల జాల్పు తలలన్ నిల్పెన్, మహాంభోనిధి స్వామి మచ్చుల రాజనీతి నిపుణత్వం వెల్ల విన్నావుగా. తానేమో పెద్ద మంచివాడు అన్నటువంటి పేరు తెచ్చేస్తున్నాడు. ఇవన్నీ చేసి 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 అందరూ కూడా నన్ను దోషం అంతా కూడా నా మీద పెట్టేశారు. ఆయన చేసినటువంటి పని తప్పు. నువ్వు అతను సంహరిస్తా అన్నావు, వెంటనే వచ్చి ఎందుకు సంహరించలేదు? మాట మాత్రం ఎవరు కాకుండా అందరూ కూడా నన్నే తప్పు అని చెప్తూ ఉన్నారు. ఈ మానవుల యొక్క రాజనీతి నైపుణ్యం ఎలా ఉంటుందో చూసావు కదా సాగరా. పుట్టిగట్టిన చట ఊరేగనుంటినా ఏమి లోకభీతి ఏల నాకు, దక్కనిమ్ము మంచితనమెల్ల విభునకే అతడు నన్నెరుంగుట అదియ చాలు. నేనన్నా ఉట్టిగట్టుకుపోతానా? ఈ ఐశ్వర్యము, ఈ సంపదలు ఇవన్నీ లోకం ఏమనుకుంటే నా గురించి నాకు అనవసరం. మంచితనం అంతా రామచంద్రుడికి ఇచ్చుకోని లోకం. కానీ రామచంద్రుడు ఒక్కసారి నన్ను చూసి, ఓ నువ్వు ఇక్కడున్నావా, నేను నీ దగ్గరికి వస్తాను రా అని వచ్చి నాకు కనిపిస్తే నాకు అదే చాలు కదయ్యా. ఎల్ల ఎరింగియుండి
ఏమి ఎరుంగని ఎట్లు హరిచరించునప్పుడప్పుడు ఎరిగి ఎరుగలేక ఏనకటా భూమి పుత్రినపహరించి మోసపోతి. ఏమి తెలియని వాడిలాగా తాను అమాయకపు చక్రవర్తిలాగా ఈ భూమి మీద తిరిగాడే. నేను రాముడెవరో తెలిసి కూడా ఏమీ తెలియనట్టు ఆ సీతమ్మని అపహరించి మీ అందరి ముందు దొంగగా నేను మిగిలిపోయాను. ఇంటయున్నప్పుడీ మాయ నటనముల్లేవు కేశవునకు, కేవలుడై దర్శనమ్మ సంగు. తండ్రి నేనెరుగనే మాయదారి అయ్య మహికి డిగ్గి. అక్కడ వైకుంఠంలో ఉన్నప్పుడు ఇటువంటి నటనలు, దొంగతనాలు, మోసాలు చేయడాలు అవి తెలియదు ఆ శ్రీహరికి, కేశవునకు. కేవలుడై దర్శనం సంగు. జయ విజయులుగా నేను ఉన్నప్పుడు ఎంత చక్కగా మాకు దర్శనం ఇచ్చేవాడు. తండ్రి నేనెరుగనే, నా తండ్రి అయినటువంటి ఆ విష్ణువుని నేను తెలుసుకోలేనా? నాకు తెలియదు, ఆయన ఎప్పటి నుంచో చూస్తున్నాను నేను. మాయదారి అయ్య మహికి డిగ్గి. మోసాలు చేయడం, తాను మానవుడని నిరూపించుకోవడానికి నానా ప్రయత్నాలు చేయడం, ఇలాంటి మాయలన్నీ నేర్చుకున్నాడు భూమి మీదకి వచ్చాక. తనదరికేను రాదగిన దారులనన్నిటి మూసియుంచి నన్ను మనముననోర్చి నందరియు మార్గములనన్నిటి విప్పియుంచి రావణ భయదాంఘ్రి ముద్రకను పట్టని తూది మొనంత నేలయుంటనకు మిగుల్పనైతిని కదా విభుడేటికి జాగు చేసెనో. తాను భగవంతుడును అని కనపడకుండా ఉండడం కోసం నానా నటనలు చేసి మానవుడిగా నటించి తాను చేసి తన దగ్గరికి నన్ను రాకుండా చేసినప్పటికీ కూడా నా దగ్గరికి ఆయన వచ్చే దారుల్ని నేను విప్పి చూపించాను అందరికీ. ఎలా చేస్తే నా దగ్గరికి రావచ్చు నేను చూపించాను. నా భయము ముద్ర వేశాను మొత్తం సృష్టిలో. అన్ని దిక్పాలకులందరినీ నేను చెరపట్టాను. భూలోకము అన్ని లోకాల్లోనూ నా ముద్ర వేసుకుంటూ వెళ్ళాను. నేను ఇక్కడ ఉన్నాను, రావయ్యా రావయ్యా అని ఆయనకు తెలియడం కోసం. విభుడేటికి జాగు చేశానో నా ఇంతసేపటి దాకా నా దగ్గరికి రాలేదు కదా. కల సకలాధ్వముల్ మదభిగాములు కావుటెరుంగి భ్రాంతిమై నిల్చున పాలు పోవకని నికపు మార్గము కండె చేసి తిన్ తొలగని రాజబాట కథ తొయ్యది నేగుని చన్నదారి. నేను ఎక్కడున్నానో తెలియక పాపం ఇటు వెతుక్కుంటాడేమో రామచంద్రమూర్తి అని చెప్పి నేను ఎక్కడున్నానో తెలియడం కోసం ఒక రాచబాట వేశాను. ఏమిటా రాచబాట? సీతమ్మని నేను తీసుకెళ్లేటువంటి దారి రాచబాట. దానిలో వచ్చేస్తే నేను దొరికిపోతాను కదా ఆయనకి. అయినా కూడా ఆయన నా దగ్గరికి రావడానికి ఎంత సమయం పట్టింది అయ్యా? వెంటనే రాలేదు చూసావా? చాలా మోసం చేశాడు నన్ను. తొలగని రాచబాట కథ తొయ్యలినే కొని చన్నదారి నన్ను అలమల పెట్టి నన్ను విడుతున్నా తన మాయలు చెల్లనిత్తునా. నన్ను మోసం చేస్తే నేను ఊరుకుంటానా? నేను కూడా ఆయనకి నేను ఎక్కడున్నానో చూపించడానికి దారి తెరిచి ఆయన కోసం వేచేనే ఉన్నాను. రావణుడన్న కాళ్ళపడు రాయియు రప్పయు కాదు. కాళ్ళ మీద పడేటువంటి రాయి రప్పలాంటి వాడు కాదు రావణుడు అంటే. జాలిమై కావగనాతి కోతియును కాకియు గద్దయు కాదు. జాలితోటి రక్షించడానికి నా నా మీద జాలి పడిపోవడానికి నేనేదో కోతినో కాకినో గద్దనో కాదు. లోక విద్రావణుడు ఉగ్రవీర చరిత ప్రతితుండు అతిమానీయవు దశగ్రీవుడు పోరిలో పొడిచి గెల్చును చచ్చునుగాక వేడునే. నేను వచ్చి శరణనాలి శరణనాలి శరణంటే నేను కూడా ఆయన కూడా శరణిస్తాను ఇలాంటి కబుర్లు చెప్తున్నాడా రామచంద్రమూర్తి. రావణుడన్న కాళ్ళబడు రాయియు రప్పయుగాదు. నన్ను ఆయన ఏదో రక్షించడానికి నేనేదో ఒక కోతినో ఏదో ఒక కాకినో లేదా ఒక జటాయువు లాంటి గ్రద్దనో అనుకుంటున్నాడేమో ఆయన. నేను లోక విద్రావుడుని ఉగ్ర చరిత్ర కలిగినటువంటి వాడిని. యుద్ధంలో నేను అతనితో యుద్ధం చేసి గెలిస్తే గెలుస్తాను, ఓడిపోతే ఓడిపోతాను, కానీ శరణని ఆయనని మాత్రం నేను అడిగేటువంటి ప్రసక్తే లేదు. చూడు మొనెచ్చలి, ఓ సముద్రుడా ఒకసారి ఇలా చూడు. విభుని చూచితివే కదా, నువ్వు చూసావు కదా రాముణ్ణి. ఆ రాముణ్ణి చూసి ఆయన ఎక్కువ పెట్టిన విలువ భయపడిపోయి కదా ఇలా పరిగెత్తుకొచ్చేస్తున్నావు. చెప్పు మెట్టులున్నాడు రఘుద్వహు, ఎలా ఉన్నాడు నా స్వామి రామచంద్రుడు. లలనా విరహ వ్యాధ క్రాగి చిక్కియున్నాడు. సీతా విరహంతో చిక్కిపోయాడా నా స్వామి.
దశాస్య కంఠదళన ప్రవణాగ్రహ వృత్తి వెల్గుతున్నాడు. ఎలాగైనా రావణాసుడు నేను సంహరిస్తానని చెప్పి ఆగ్రహంతో ఉగిపోతున్నాడా. అధిజ్యధన్గుడరుణద్యుతిరంజిత నేత్రకోణుడై. ఎలా ఉన్నాడు ఒకసారి చెప్పబోయా. నువ్వు చూసావు రామచంద్రుడు, నేను ఇంకా చూడలేదు. వింటిని మారీచునిచే, ఇలా ఉంటాడట అలా ఉంటాడట అని మారీచుడు చెప్పాడు నాకు. వింటిని శూర్పణఖ చేత, శూర్పణఖ చెప్పింది. వింటి హనుమచే, హనుమ కూడా చెప్పాడు నాకు రాముడు అంటే ఇలా ఉంటాడు అని. వింటిని జనకాత్మజ చేత, జనకాత్మజ సీతమ్మ కూడా చెప్పింది రాముడు అంటే ఇలా ఉంటాడు. వింటిని రఘువీరు బాహ్య బాహు వీర్య కథనములు, వీళ్ళందరూ చెప్పారు రామచంద్రుని యొక్క బాహు పరాక్రమం అంటే ఏమిటో తెలుసుకోవయ్యా అని చెప్పి. ఈ సామాన్యుడు ఏంటివయ్యా రాముడు అంటేను. వసవల్చు చెక్కిళ్ళ వయసున లజ్జమై మునియాజ్ఞ దాటక దునుము సొగసు. ముని చెప్పాడు అనేటువంటి విషయంతో ఆ మిసమిసా మెరిసేటువంటి చెక్కిళ్ళ వయసులో ఆ తాటకిని దునుము సొగసు నాకు తెలుసు. తాటకిని ఎలా చంపాడు నేను ఊహించగలను. జునపాలు వ్రేలు నీడున్న శైవ చాపమ్ము విరిచిన శృంగార వీర మహిమ. ఇంకా ఆ కాకపక్షధరుడైనటువంటి ఆ వయస్సులో శివచాపాన్ని విరిచినప్పుడు ఆయన యొక్క శృంగార వీర మహిమను కూడా నేను ఊహించగలను. పసుపు బట్టల నిగ్గుపస భార్గవ భార్గవ క్రోధ సంధ్యమాగించిన శౌర్య సారము. భార్గవుడు అనేటువంటి క్రోధానికి అంతం చూపించినటువంటి ఆయనకు శౌర్యం నేను ఆ చూడగలను. ఆలిబాసిన కొత్త యలతమై వజ్రసారుని వాలినొక కోలదును పటిమా. సీతా విరహంతో బాధపడుతున్నటువంటి వాడై ఒక వజ్రాయుధం లాంటి బాణంతో వాలిని ఒక్క బాణంతో సంహరించినటువంటి ఆయన పౌరుషం పరాక్రమం ఎటువంటిదో నేను ఊహించగలను. వింటయే గాని ఇన్నింటి కంటే రాచపొట్టము దొరంగిన రాళ్ళు గట్టి కానమెట్టినట్టి వెక్కసమైన దిట్టతనము వింటి సావికే తగునను కొంటి గాని. ఇవన్నీ విన్నాను కానీ నీకు రాజ్యం లేదురా వెళ్ళిపో అని చెప్పితే నారచీరలు కట్టుకుని నారలు గట్టి కానమెట్టినట్టి వెక్కసమైన దిట్టతనము వింటి. ఏమిటా పట్టుదల, ఏమిటా నిరీహత్వం, ఏమిటా వైరాగ్యం. ఇది స్వామికే తగును, మా రాముడే చేయగలడు ఇలాగా అనుకునేవాడిని నేను. అది శ్యామల కాంతి మోహనము, శ్యామల కాంతి మోహనము సౌమ్య గభీరము సుప్రసన్న రేఖా మృదుహాస భాసురము కనుల పండువునైన రామునెమ్మోమును మీరు ఓలె నోమనుగాదే. మీరందరూ రామచంద్రమూర్తిని అందరూ చూస్తున్నారయ్యా. చూసినప్పుడు ఆయన మోహనమైనటువంటి కాంతితో సౌమ్యంగా సుప్రసన్నంగా చిన్న చిరునవ్వుతో ఉంటాడే, అలాంటి రాముడిని మీరందరూ చూస్తున్నారు. అలా ఉన్నటువంటి రాముడి మొహాన్ని చూడడానికి నేను ఏ నోములు చేసుకోలేదు. నేను ఎలాంటి రాముడు చూస్తాను. కఠోర వృత్తినై స్వామిని మున్నె ఘోర రణసత్రని మంత్రుడు చేసి చుటల్. నేను కనపడగానే చిరునవ్వు మాయమైపోతుంది. నేను కనపడగానే ముఖంలో ఒక కాఠిన్యం వచ్చేస్తుంది. నన్ను సంహరించాలనేటువంటి క్రోధం కనపడిపోతుంది ఆయనలో. మీలాగా ప్రసన్నంగా నవ్వుతూ ఉండేటువంటి రాముడిని చూసేటువంటి నోవులు నేను నోచుకోలేదయ్యా. వినము దశకంధరుని విశ్వ విజయ కీర్తి దర్పణం వై తళ వెలుంగు చంద్రహాసమే శ్రీరామచంద్రునకు నాకు ఘటించు తమిధోవలోకనము. మా ఇద్దరికి సంధి చేసి లేదా మా ఇద్దరిని కలిపేటువంటి అనుసంధానం చేసేటువంటిది ఏమిటి అంటే తళ మెరిసిపోతున్నటువంటి నా చేతిలో ఉన్నటువంటి చంద్రహాసం, ఈ ఖడ్గం, దీన్ని మధ్యలో పెట్టుకుని నేను దీన్ని దాటి రామచంద్రుని చూడాలి. రాముడికి నాకు మధ్య ఇది మెరిసిపోతూ ఉంటుంది. తోయది ధన్యుడవు నీవు, ఓ సముద్రుడా నువ్వు ధన్యుడవయ్యా. తొలి మత్స్య కమఠ రూపత నీదే నీ గర్భము హరి. ఇదివరకు నీ సముద్రంలో ఈదాడు ఆ విష్ణువు మత్స్యావతారంగా, కూర్మావతారంగా. నేడు వెండి తరింపనున్నాడు నిన్ను, మళ్ళీ ఇంకొకసారి నిన్ను దాటబోతూ ఉన్నాడు. ఎల్లి నిన్ను చేరి పవళించు ఏమి ఎరుగనట్టులు తరంగలాలితుండగుచు సౌరి. ఇదంతా అయిపోక ఏమీ తెలియనట్లు ఆదిశేషువు మీకు ఎక్కి
ఈ సముద్ర తరంగాలు ఇలా ఇలా కదుపుతుంటే హాయిగా ఏమీ తెలియని అమాయకుండా నిద్రిస్తూ ఉంటాడయ్యా ఆ విష్ణువు. నువ్వు అదృష్టవంతుడు ఎలాగైనా. అగుదురు మిమ్ము బొంట్లు చరితార్థులు కాదనగాని మోము ముద్దుగొనిన తండ్రి కంటే దయతో తను గెలిచిన తల్లి కంటే మైసగమగు సీత కంటే పరిచర్యలు నర్చిన తమ్ము కంటే ఈ జగద విఘాతి రక్కసుడే సామికి మిక్కిలి కూర్చునెచ్చడి. రామచరిత్రని గుర్తుపెట్టుకుంటే మీరు చరితార్థులే, రాముని సేవించుకున్నారు, ఓ సముద్రుడు నేను కాదంటలేదు. కానీ తనని అల్లారుముద్దుగా పెంచిన తండ్రి కంటే, చనుబాలిచి పెంచినటువంటి ఆ తల్లి కంటే, ఆయన శరీరంలో సగమైనటువంటి సీత కంటే, ఎంతో పరిచర్యలు చేసినటువంటి తమ్ముడు కంటే, రామచంద్రుడు అనగానే సృష్టికి గుర్తు వచ్చేది ఎవరయ్యా అంటే జగద విఘాతి రక్కసుడి సామికి మిక్కిలి కూర్చునెచ్చలి. రావణారి, రావణ సంహారం చేసిన వాడు అనేటువంటి ఆ ఆ ప్రాముఖ్యత, ఆ గొప్పదనమే రామచంద్రమూర్తికి ఎక్కువగా ఉంటుంది. మీరందరూ ఆయనకు సేవ చేశారనేటువంటి విషయం కన్నా కూడా రావణ సంహారం చేసినందుకే ఆయన గుర్తుండిపోతాడు సుమా. తల్లి తండ్రి ఆలు తమ్ముండు మొదలు మీకెల్ల లంకె వైచె వల్లభుండు. మీకందరికీ ఒక లంకె వేసేసాడు ఆయన. ఏమని? తల్లి తండ్రి ఆలు తమ్ములు అనేటువంటి బంధాలతోటి మీరు మిమ్మల్ని కట్టిపడేశాడు ఆయన. మీరు ఆయన వదలలేకపోతున్నారు. రాముడు 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 తప్ప కూడా అనలేకపోతున్నారు. కానీ వల్లభునకు నేనే వైచితి పెనులంకే పొడులెరుగరిద్ది పరుడే ఎరుగు. కానీ నేను ఆయనకు లంక వేసేసాను. రావణాసురుడుని వదలకుండా ఉండలేడు ఆయన, నా దగ్గరికి రాకుండా ఉండలేడు. అటువంటి లంక నేను వేశాను. ఆయన దగ్గరికి వెళ్లకుండా మీరు ఉండలేనటువంటి లంక ఆయనకు వేశాడు మీకు. నేను ఆయనకి వేసేది పెనులంకే పొరులెరుగరిద్ది పరుడే ఎరుగు. మీ ఎవరికి తెలియదు ఆ విషయం, కానీ ఆయనకి తెలుసు నన్ను విడిచి ఉండలేడు అనేటువంటి విషయం. ప్రియదర్శనుడై శ్రీతులక భయముద్ర ధరించు సర్వభద్రుని భయ విస్మయకారి విలయ సమయాద్వయ భావంబు అన్య దుర్లభమునే కందున్. కాబట్టి మీకు ఎవ్వరికి దొరకని అదృష్టం ఒకటి నాకు దక్కబోతుంది. మీకు ఎంతసేపు స్వామి ప్రియదర్శనుడు, ఆశ్చర్యజన రక్షకుడు, ఆపద్బాంధవుడు, మృదుభాషి, మితభాషి, స్మితభాషి, అభయముద్రతో ఉంటాడు, సర్వతో భద్రమూర్తి అనే మీకు తెలుసు. కానీ ఆశ్చర్యకరమైనటువంటి ప్రళయకాలపు రౌద్ర రూపం మీ ఎవ్వరికి చూసే అవకాశం లేదు. ఆ అదృష్టం నా ఒక్కడికే ఉన్నది. ఎంచి చూడ జానకి హరించుట ఎంత మంచి పని అయ్యే. చాలా గొప్ప పని నా జీవితంలో చేసింది ఏమిటి అంటే సీతమ్మని అపహరించడం. ఎంత మంచి పని చేశాను. అది చెయ్యబట్టి కదా రాముడు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి ఇప్పుడు రాబోతూ ఉన్నాడు, నాకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నాడు. అటువంటి దర్శనం మీ ఎవరికి రాదు. ఇప్పుడు దర్శనానికి వచ్చినటువంటి రాముడు పోరులెరుంగడో ధనుజ పొంగములన్ మధుకైట బాదులన్ చీరి వధింపడు ఇటి నృసింహముఖాకృతులు ధరింపడో గౌరవమిట్లు నర్చె దశకంఠునకి పురుషోత్తమాకృతిన్ సౌరికి అపూర్వ విక్రమరసమున పారణ చెయ్యగావలెన్. నాకు ఒక అదృష్టాన్ని కలిగించాడు స్వామి. ఏమిటి? ఇదివరకు ఎంతెంత మందినో రాక్షసులను సంహరించాడు. దానికోసం ఒకసారి వరాహంగా, ఒకసారి నృసింహుడుగా రకరకాల ముఖాలు వేసుకుని రకరకాల ఆకారాలు ధరించి వచ్చాడే. కానీ నన్ను సంహరించడానికి వచ్చినప్పుడు గౌరవమిట్లనర్చెదశ కంటునకు ఈ పురుషోత్తమాకృతిన్, ఆ వేషాలేమి వేయకుండా పురుషోత్తముడైనటువంటి ఆకృతి ధరించి శత్రు సంహారానికి వచ్చిన గౌరవం, నాకు ఇచ్చిన గౌరవం అది. ఆయనకి ఏం వేషాలు లేకుండా పురుషోత్తముగానే వచ్చాడు. పతిభిక్షన్ శచికిచ్చి ముఖ్యకపతిన్ బంధించి కైలాస పర్వతమున్బాతగలించి కంఠదళనారంభముచే ఈసు తర్పితుగా వించిన ఎట్లు కాదు మురవైరిన్ శ్రీసున్ ఆత్వేసున్ అర్చితుగా వించడి మేటి పండు విదవచ్చన్ చంద్రహాసాసిరో. శచీదేవికి ప్రతిభిక్ష ఇచ్చి ఇంద్రుని వదిలిపెట్టేశాను. అలాగే గుహ్యకపతి అయినటువంటి కుబేరుణ్ణి వదిలిపెట్టేశాను. కైలాస పర్వతాన్ని పెకలించాను. నా కంఠములని దళనం చేసి శివుణ్ణి తర్పితులు చేశాను, హోమాన్ని చేశాను. వీటన్నిటి విషయం ఒకటి, మురవైరిన్ శ్రీసున్ ఆత్మేసున్ అర్చితుగా వించడి మేటి పండు విదే.
కానీ ఇప్పుడు నేను చేయబోయే పని ఏమిటి, గొప్పది ఏమిటంటే మురవైరి అనేటువంటి ఆ విష్ణువుని ఆ సంతృప్తి పరిచేలాగా చేస్తూ ఉన్నాను. ఓ చంద్రహాస ఖడ్గమ సిద్ధంగా ఉండు, ఆ పండుగ రాబోతోంది. స్వీకృత వీరవ్రత పరిపాకము వైరానుబంధ ఫల సిద్ధి ఇదే నైకరణ ప్రణయిని ఎట్లు కాకుత్సునకు ఆది భిక్ష కల్పించెదో. ఓ చంద్రహాసమా, కత్తి, ఖడ్గమా, నువ్వు అనేక యుద్ధాల్లో నాకు ఇష్టమైన దానిగా ఉన్నావు. నీకు కూడా యుద్ధాలంటే ఇష్టమే. వీర వ్రతాన్ని పట్టి ఉన్నావు నువ్వు. నీ వ్రతానికి ఫలితం ఇవాళ సిద్ధించబోతున్నది. నీ దగ్గరికి తానే నడిచి వస్తున్నాడు ఆ రామచంద్రమూర్తి యుద్ధ భిక్షను స్వీకరించడం కోసం. ఆ రాఘవుడిని నువ్వు ఎలా సంతృప్తి పరుస్తావో, ఎంత బాగా యుద్ధం చేస్తావో సిద్ధంగా ఉండు ఓ చంద్రహాసమ్మ. లేదు పతంగ వాహనము, లేవు కారంబుల పాంచజన్య కౌమోదకులు, సుదర్శనము పూనడు రావణు గెల్వవచ్చే దామోదరుడెంత నేరు పరియో. 10 జంటల చేతులార ఆ కైదుములాది వేళ హరిగై కొను మాట్టి పరాక్రమింపుడి. పోనీ ఇదివరకు ఉన్నటువంటి ఆ గరుత్మంతుడి మీద వస్తున్నాడా? లేదు. పాంచజన్య కౌమోదకులు సుదర్శన చక్రం తెచ్చుకొస్తున్నాడా? లేదు. తగుదునమ్మా అంటూ రావణాసుడినే గెలవడానికి వచ్చేస్తున్నాడు. కానీ గెలవబోతూ ఉన్నాడు. ఎంత నేర్పరియో కదా దామోదరుడు. ఓ 10 జంటల చేతులారా, ఇవాళ మీ యొక్క పంట పండింది. రామచంద్రుడిని మీ 20 చేతులతోటి ఆయన్ని దగ్గరికి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. పట్టుకుని ఆయనతో యుద్ధం చేసేటువంటి అవకాశం వచ్చింది. ఒంటి విలుకాడవై నన్ను రోర్చు తెగువ వలదురా రాఘవ రాఘవ. దశాస్యున్ అక్కట క్రూర విక్రము స్వాత్మహనన పాతకుని చేయుమురా నీ పాదమాన. ఒంటి విలుకాడై జగదేక ధానుష్కుడై నువ్వు ఒక బాణమే వాడతావు. జగదేక ధానుష్కుడు అని పేరు, కానీ రామచంద్ర వద్దు. కేవలం ఆ కోదండం ఒక్కటి వచ్చేసే ఉంటాయి ఇంత పెద్ద యుద్ధాన్ని. అంతటి తెగువ చెయ్యకు నాయనా నా తండ్రి. ఈ క్రూరుడైనటువంటి పరాక్రమం కలిగినటువంటి రావణాసురుడి మీద తన ఆత్మని తానే నాశనం చేసుకుంటే అంతటి పాపిగా చెయ్యకు. ఈ పాదాల మీద ఒట్టిపెట్టి చెబుతూ ఉన్నాను. నిన్ను యుద్ధంలో నేను నిన్ను గెలిచేటువంటి పరిస్థితిని మాత్రం కల్పించకుండా చూడు. చిర విరహాగ్ని క్రాగునడ చిచ్చుల గుండము ఓలె భగ్గు భగ్గురనిడి చేతులు ఇర్వదిట పూరిచిపట్టి దశాస్య మండలిందరి కొని రావణాగ్ని బహుదా దహింప సమాంతమందు దాశరథియో పంక్తి కంధరుండో శాశ్వత భావము గాంచు కావుతన్. నా 20 చేతులు చిరకాలంగా రామనారాయణ మీద విరహంతో అగ్నిగుండాల్లో ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాయి. వాటితో స్వామిని గట్టిగా పట్టుకుని ఆలింగనం చేసుకోవాలి. నా దశముఖాలని దగ్గరికి చేర్చి రాముని ఆ నా విరహాగ్ని దహించుకోవాలి. నామరూపాలు కూడా నాకు మిగలకూడదు. ఇంకా ఈ సంగ్రామ యజ్ఞం పూర్తి అయ్యేటప్పటికి ఉంటే దాశరథి ఉండాలి, లేకపోతే దశకంధరుడు ఉండాలి. ఎవడు ఉండిపోతాడో వాడు శాశ్వతుడు, అవ్యయుడు, అనంతుడు. కాబట్టి కొమ్ము నెచ్చలి ఓ సముద్రుడా వెళవాయి వెళ్ళు. రామమూర్తికి ఎదురేగి పట్టు ముత్తియముల మృగ్గు పెట్టి అత్యున్నతమును అతి గభీరమైన గర్భవీచిమ తల్లి గద్దె పెట్టి రమ కంటే కౌస్తుభరత్నమ్ము కంటే గారామైన మణులు దర్శనమసంగి లంకకు పంపు పౌలస్యుండు సిరికొల్వు చవికయౌ వక్షము చంద్రహాసదారితము నర్చి ఆ దారి వెంట హృదయముందొచ్చి ఏకాంతమిచ్చగించి స్వాగతము పల్కునని విన్నపము సల్పుము అతటనే దర్శనమగుత మనకు. ఓ సముద్రుడా, బయలుదేరి భయపడిపోయి నువ్వు ఇలా వెనక్కి వచ్చావు, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళు. రామచంద్రుడికి స్వాగతం చెప్పు. నీ నుండా సమృద్ధిగా ఉన్నటువంటి మేరీ వృత్యాలతోటి రంగబల్లులు తీర్చిదిద్దు. మిక్కిలి ఉన్నతమైనటువంటి నీ కెరటాల సింహాసనం మీద రామచంద్రమూర్తిని కూర్చోబెట్టు. ఆ లక్ష్మీదేవి కంటే, ఆ కౌస్తుభరత్నం కంటే గొప్పమైన మడులన్నింటినీ తెచ్చి స్వామికి కానుకగా సమర్పించు. చక్కగా లంకా నగరానికి పంపించు. ఈ రావణుడు ఆ లక్ష్మీ నివాసమైనటువంటి స్వామి వక్షస్థలాన్ని చంద్రహాస అడ్డంతో గుచ్చి దాని మీద గాయం చేస్తాడు. ఆ ఆ గంటు ద్వారా స్వామి హృదయంలోకి ప్రవేశించేస్తాను. ఏకాంతంగా స్వామికి స్వాగత సత్కారాలు నేను చేసుకుంటాను అని చెప్పి స్వామికి విన్నవించి, నువ్వు ఆ అప్పుడే వెనక్కి రా, అప్పుడే మన దగ్గరికి పునర్దర్శనం అంటూ ముగుస్తుంది
ఈ పరమాద్భుతం అనేటువంటి ఖండిక. ఇది కాటూరి పింగళి కవులు అనేటువంటి వారు రాసినటువంటి చిరు ఖండిక. పౌలస్త్య హృదయము అనేటువంటి పేరుతో. సున్నితమైనటువంటి పదాలతోటి వీర వీరత్వము ఒక పక్క, అలాగే రెండో పక్క అతనిలోని జీవుడు ఏ రకంగా రామచంద్రమూర్తి గురించి పరితపిస్తూ ఉన్నాడు. రామ దర్శనం కోసం రాముని చేతిలో మరణించాలి అనేటువంటి కోరికతోటి ఎంత బాధపడిపోతూ ఉన్నాడో రావణాసురుడు చూపించేటువంటి అద్భుతమైనటువంటి కావ్యం. ఇది వాల్మీకి రామాయణం చెప్తూ ఇది ఎందుకు చెప్పారు అని మీరు అడగరనే ధైర్యంతో చెప్పేశాను. కారణం ఇది చాలా సున్నితమైనటువంటి కావ్యం. రావణాసురుని యొక్క అంతరంగాన్ని విప్పి చెప్పేటువంటి, రావణాసురుడు యొక్క జీవుని వేదన ఏమిటి అనేటువంటిది తెలిపేటువంటి కావ్యం. చాలా పెద్ద పెద్ద పండితుల యొక్క మన్ననలు కూడా చూరగొన్నటువంటి కావ్యం. కాటూరి పింగళి కవుల పేరు చిరస్థాయిగా సాహిత్యంలో నిలిచిపోవడానికి కారణమైనటువంటి. కాబట్టి రావణాసురుడు గురించి అంతమైపోయిన తర్వాత వాడిలో ఉన్నటువంటి జీవుడు అసలు నిజంగా చెడ్డవాడేనా? జీవుడు ఎప్పుడు చెడ్డవాడు మంచివాడని ఉన్నాడు. జీవుడు జీవుడే, శాశ్వతుడు, సనాతనుడు. ఆ పై ఉపాధిని బట్టి వాడికి కొన్ని చెడ్డ గుణాలు ఉంటే ఉండవచ్చు. కాబట్టి మనందరం తిట్టుకునేటువంటి రావణాసుడి లోపల ఉన్నటువంటి జీవుడు అంత చెడ్డవాడు కాదయ్యా. పరమ భక్తుడైనటువంటి జయ విజయుల్లో ఒకడైనటువంటి వాడు. రామచంద్రమూర్తి దర్శనం కోసం ఉవ్విళ్ళూరిపోతూ ఉన్నటువంటి ఒక జీవుని యొక్క వేదన మనకి ఇందులో కనబడుతుంది. కాబట్టి ఇది సందర్భం అనిపించి మనకి కిందటిసారి అనుకున్నాం. ఈసారి పౌలస్య హృదయం తెలుసుకోవాలి అనేటువంటి విషయం. ఆ పౌలస్య హృదయాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. సరే, మొత్తానికి అలాగే ఏడుస్తూ ఉన్నటువంటి విభీషణుని చూసి రామచంద్రమూర్తి చెప్తూ ఉన్నారు, నువ్వు శోక సమావిష్టుడైనటువంటి విభీషణ్ తోటి రామచంద్రమూర్తి హేతుమద్వాక్యం, హేతువుతో కూడినటువంటి శాస్త్రము చెప్పినటువంటి ధర్మసమ్మతమైనటువంటి వాక్యాన్ని చెప్పబోతూ ఉన్నారు రామచంద్రమూర్తి. విభీషణుడిని ఓదార్చబోతూ ఉన్నారు. విభీషణుడికి ధర్మం అంటే ఏమిటో చెప్పబోతూ ఉన్నారు. విభీషణుడు ఎంత కోపిష్టి అంటే, ఎంత కోపం వచ్చిందంటే అన్నగారి మీద నా చెప్పిన మాట విన్నందుకు, ఇటువంటి కష్టం తెచ్చుకున్నందుకు అసలు అతగాడికి నేను అంత్యక్రియలు చేయను పోమన్నాడు. మహాధర్మాత్ముడు రామచంద్రమూర్తికి ఆకలేశారు. ఏమయ్యా, అంత్యక్రియలు చేయవా మీ అన్నయ్యకి? మరణాంతాని వైరాణి, మరణం తర్వాత ఇంకా వైరం ఉండకూడదు. అసలు మరణించిన తర్వాత వెంటనే వైరం అక్కడితో ఆగిపోవాలి. మరణించిన కూడా నువ్వు ఇంకా వైరాన్ని కొనసాగించుకునేటువంటి లేదు. ఒకవేళ నువ్వు ఇంకా చేయను అంటే చెప్పు, నేను అంత్యక్రియలు జరిపిస్తాను, స్వయంగా నేను అంత్యక్రియలు చేస్తాను రావణాసు అని చెప్పిన పరమధర్మాత్ముడు రామచంద్రమూర్తి తర్వాత ఏం చెప్పబోతున్నాడు చూద్దాం. మనం నవాధిక శత సంవత్సరం 109వ సర్గలో ఒక 13 శ్లోకాలు ముగించుకున్నాం. మళ్ళీ బుధవారం నాడు ఎల్లుండి ఇంకొంచెం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.